Hello everyone, good afternoon. So myself Umesh, I usually take up the history sections for the UPSC batch, and UPSC batch ki history section మొత్తం నేనే చెప్తాను. దాంతోపాటు నేను గ్రూప్స్ కూడా లాస్ట్ 2-3 years నుంచి మెయిన్స్ పోర్షన్ టీచ్ చేస్తున్నాను. సో ఈ ఇయర్ కూడా ఇప్పుడు మనము హిస్టరీ మెయిన్స్ పార్ట్ ఏదైతే ఉందో దానికోసం ఇవాళ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో మెయిన్లీ వి విల్ ఫోకస్ ఆన్, నేను నీకు ఒక హ్యాండ్అవుట్ తయారు చేశాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ది, బట్ బికాస్ ఆఫ్ ద రైన్ ద షాప్ వాస్ షట్ డౌన్, సో వీఆర్ నాట్ ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ఇట్ టుడే. రేపు ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఈ హ్యాండ్అవుట్లో మనకి ఏంటంటే 2008 నుంచి ఇప్పటి వరకు ఓకే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ మెయిన్స్ పార్ట్ ఏదైతే ఉందో బోత్ ఏపీ అండ్ తెలంగాణ వచ్చిన క్వశ్చన్ పేపర్స్లోని హిస్టరీ సెక్షన్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకటే దగ్గర మీకు ఉన్నాయి. ఓకే, సో ఈ పేపర్ ఇప్పుడు మీరు కలెక్ట్ చేసుకోండి అట్ ద ఎండ్ ఆఫ్ ది కోర్స్. ఓకే, సో ఇప్పుడు కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటనేది. బై ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ మోస్ట్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ ఆన్సర్స్ వుడ్ బి దేర్ విత్ యూ. అంటే ఈ మొత్తం ఈ సెక్షన్ ఏదైతే ఉందో దీనిలోని క్వశ్చన్లు మాక్సిమం క్వశ్చన్స్ కి మీ దగ్గర ఆన్సర్స్ ఉంటాయి. ఉండడంతో పాటు ఓకే వీ హ్యావ్ టు ఏంటంటే కొంచెం విశ్లేషణాత్మకంగా మనము మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వాలి. నార్మల్గా మనము ప్రిలిమ్స్ అంటే ఎక్కువ ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్ ప్రిపేర్ అవుతాం, కానీ ఇక్కడ మాత్రం కొంచెం అనలిటికల్గా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఈ మధ్య ఏబిపిఎస్సిలోను టీజీపీఎస్సిలో రెండిట్లో కూడా క్వశ్చన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ రావట్లేదు. క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయంటే కొంచెం అనాలిసిస్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి అనాలిసిస్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటిని మనం రాయాలన్నప్పుడు మనకు కొంచెం సబ్జెక్ట్కి డీపర్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకే, సో ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్ సెక్షన్ క్లాసులు వినున్నారు, దాంతోపాటు ఆ సెక్షన్ కొంచెం ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి మీరు మెయిన్ సెక్షన్ వచ్చినప్పుడు నేను మళ్ళీ టాపిక్ని బేసిక్స్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయను. I'll take a Q and answer format. Okay, wherein I will provide some questions at the start of the class and throughout the class. Let's suppose the class is for 1.5 hours. Then what I will do is, అంటే ఏం చేస్తానంటే ఆ 1.5 hours లో ఒక 3 to 4 questions మనము ఎలా స్ట్రక్చర్ చేయాలి, ఎలా రాయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము మాట్లాడుకుందాం. దాని తర్వాత వాట్ వి విల్ డూ ఈస్ వి విల్ మూవ్ ఫర్దర్ ఇన్ ద సేమ్ వే. దాంతోపాటు నేను ప్రతి క్లాస్కి ఒక 3-4 క్వశ్చన్స్ నేను మీకు హ్యాండ్అవుట్ ప్రొవైడ్ చేస్తాను. క్లాస్ ముందే ఆ హ్యాండ్అవుట్ ప్రొవైడ్ చేస్తాను సో దట్ యూ పీపుల్ కెన్ గో త్రూ ద హ్యాండ్అవుట్ బ్రీఫ్లీ, అండ్ ఆ ఆన్సర్స్ కూడా చాలా స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో దట్ మీకు ఏంటంటే చదివేటప్పుడు కానీ పెద్ద ఇబ్బంది అవ్వదు, మళ్ళీ గుర్తు చేసుకోవడానికి కూడా పెద్ద ఇబ్బంది అవ్వకుండా మనం ప్లాన్ చేద్దాం. సో అదేవిధంగా మనం క్లాస్లో డిస్కస్ చేసిన తర్వాత మీరు నోట్స్లో కంటే కూడా ఇదే హ్యాండ్అవుట్లో ఒక సైడ్కి ఓకే సో అడిషనల్ పాయింట్స్ ఏమైనా ఉంటే రాసుకోగలిగితే మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ చదివినప్పుడు మొత్తం ఇలా ఒక్కొక్క పాయింట్ నేను మళ్ళీ డిక్టేట్ చేయడం మనకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే దీంట్లో ఉన్న పాయింట్స్ని మీతో అండర్లైన్ చేస్తాను, దాని మీద ఎక్స్ట్రా పాయింట్స్ అన్ని నేను సైడ్కి మీకు డిక్టేట్ చేస్తాను. అర్థమవుతుందా? సో ఇది మనం చేయాల్సిన వర్క్. దాంతోపాటు ఇవాల్టి క్లాసు జస్ట్ కన్సిడర్ దిస్ టు బి అన్ ఇంట్రడక్టరీ క్లాస్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్ హిస్టరీ. ఇప్పుడు మనం ఫస్ట్ మెయిన్స్ అనే సెక్షన్ ఆలోచిస్తే మీకు తెలుసు ఓకే మెయిన్స్ సెక్షన్లో మనము క్వశ్చన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసినప్పుడు మనము ఆన్సర్స్ ఓకే చాలా ఎలాబరేట్గా రాయాల్సి వస్తుంది. కాబట్టి మనకి ఏంటంటే నాలెడ్జ్ అనేది కొంచెం డీటెయిల్డ్గా ఉండాలి. ఓకే, ఇట్ షుడ్ బి డెఫినెట్లీ వెరీ వెరీ డీటెయిల్డ్గా నాలెడ్జ్ లేకపోతే ఆన్సర్ స్ట్రక్చరింగ్లో కానీ ఆన్సర్ కంటెంట్లో కానీ మనకు కంపల్సరీగా వీక్నెస్ కనిపిస్తుంది. దాంతోపాటు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 1 మెయిన్స్లో మాత్రం ఎన్ని ఎక్కువ పాయింట్స్ మీరు రాయగలిగితే ఒక గివెన్ క్వశ్చన్కి మీకు అంత బెటర్ మార్క్స్ వస్తాయి. అంటే ఇక్కడ మరి మీరు ఒకటే పాయింట్ని ఎక్కువ ఎలాబరేట్ చేసినా లేకపోతే ఒక పాయింట్ గురించి అనవసరమైన చర్చలు ఎక్కువ చేసినా సరే ఆన్సర్లో ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఏ వేస్ట్ ఆఫ్ స్పేస్ అండ్ అలాంగ్ విత్ దట్ యువర్ టైం. అంటే మీ టైము స్పేస్ రెండు వేస్ట్ అవుతాయి కాబట్టి మీరు కంపల్సరీగా చాలా క్రిస్ప్ పాయింట్స్ రాయడానికి ట్రై చేయాలన్నమాట. సో ఈ క్రిస్ప్ పాయింట్స్ రాయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ దగ్గర ఏముండాలంటే మీరు ఎప్పుడైనా ఏదైనా ఆన్సర్ రాసి చూడండి, ఆ ఆన్సర్లో మీకు మార్క్స్ దేని మీద పడతాయంటే మీరు ఆ ఆన్సర్లో ఎన్ని కీవర్డ్స్ యూజ్ చేస్తే అన్ని మార్క్స్ పడతాయి.
ఎన్ని కాన్సెప్ట్స్ రాస్తే అన్ని మార్క్స్ పడతాయి, ఎన్ని ఎగ్జాంపుల్స్ రాస్తే అన్ని మార్క్స్ పడతాయి. ఈ ఎగ్జాంపుల్, కాన్సెప్ట్, కీవర్డ్ తప్ప ఇంకా మీరు ఆన్సర్లో ఏమి రాయలేరు. మీరు ఒకసారి ఆలోచించి చూడండి, ఆన్సర్ అల్టిమేట్గా మీరు ఏం రాయగలుగుతారు? ఒక కీవర్డ్ రాయగలుగుతారు, లేకపోతే ఒక కాన్సెప్ట్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, లేకపోతే ఒక ఎగ్జాంపుల్ రాయగలరు. ఈ మూడు తప్పి మనం ఆన్సర్లో ఇంకా ఏదైనా సరే కంటెంట్ అంటే పెట్టడానికి ట్రై చేస్తే ఇట్ విల్ అన్నెసెసరీలీ బీ ఎ స్పేస్ అండ్ టైం వేస్ట్ ఫర్ యూ. ఆర్ యూ అండర్స్టాండింగ్ దిస్? దాంతోపాటు క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ అనేది నేను ఇవాళ ఎలా ఫార్మాట్ ఆఫ్ ఆన్సరింగ్ ఉండాలనే విషయం కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని మళ్ళీ మనము డిఫరెంట్ క్వశ్చన్స్ చూసినప్పుడు అదే ఫార్మాట్ని రిపీటెడ్గా వాడతాం కాబట్టి మీకు ఆ ఫార్మాట్ అనేది మీకు ఇంటర్నలైజ్ అయిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీలు కానీ లేకపోతే ఇప్పుడు మన స్టేట్ సర్వీసెస్లో కూడా క్వశ్చన్స్ ఈ మధ్య బాగా అనలిటికల్గా వస్తున్నాయి కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండట్లేదు. దాంతోపాటు క్వశ్చన్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. చూడండి మీరు ఒకసారి, జస్ట్ అబ్జర్వ్ దిస్. ఈ క్వశ్చన్ పేపర్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ క్వశ్చన్ చూడండి. The major 19th century tribal movements such as Santal Rebellion and Munda Rebellion shaped the trajectory of Indian resistance against colonial rule అని క్వశ్చన్ ఇచ్చారు. అదే మనం తెలుగులో చూస్తే సంతాల్ తిరుగుబాటు మరియు ముండా తిరుగుబాటు వంటి 19వ శతాబ్దపు ప్రధాన గిరిజన ఉద్యమాలు వలస పాలనకు వ్యతిరేకంగా భారతీయ ప్రతిఘటన యొక్క మార్గాన్ని రూపొందించాయి, చర్చించండి అని క్వశ్చన్ ఇచ్చారు. చూడండి, ఈ క్వశ్చన్ ఏంటంటే ఇది సింగిల్ క్వశ్చన్ కాదు. దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? మొత్తం 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఎప్పుడైనా సరే క్వశ్చన్ పేపర్ తీసుకోగానే క్వశ్చన్ చదివినప్పుడు ఫస్ట్ దీంట్లో ఎన్ని భాగాలు ఉన్నాయని చెప్పి మనం దాన్ని కరెక్ట్ బ్రేక్ డౌన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్లో ఏ విషయాలు అడుగుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ కనిపిస్తుందా మీకు? ఇది కనిపించట్లేదు, ఒక్క నిమిషం ఇంకా జూమ్ చేస్తాను. నో ఛాన్స్, బ్లర్ అవుతుంది కదా. ఓకే, పర్లేదులేండి. చూడండి ఒకసారి, నేను మళ్ళీ ఇక్కడ మీరు కొంచెం దగ్గరగా చూస్తే మీకు కనిపిస్తుంది. ఐ విల్ జూమ్ ఇట్ ఎ లిటిల్ ఫర్దర్. ఓకే, చూడండి. ద మేజర్ 19th century ట్రైబల్ మూవ్మెంట్స్ సచ్ యాజ్ సంతాల్ రెబెలియన్ అండ్ ముండా రెబెలియన్ అన్నారు. అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటి? సో ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్, మనకు మీరు మోడర్న్ ఇండియా చదివినప్పుడు ప్రిలిమ్స్ లో కూడా చదువుంటారు, భారతదేశంలో గిరిజన మరియు రైతు తిరుగుబాట్లు బ్రిటిష్ వాళ్ళకి అగెన్స్ట్ గా చాలా జరిగాయి, అవునా కదా? సో ఈ 19వ శతాబ్దంలో జరిగిన గిరిజన తిరుగుబాట్లు ఏవైతే ఉన్నాయో దీస్ ట్రైబల్ మూవ్మెంట్స్, హౌ డిడ్ దే లే ద ఫౌండేషన్ ఫర్ ఎమర్జెన్స్ ఆఫ్ నేషనలిజం? దిస్ ఈస్ ది ఎగ్జాక్ట్ క్వశ్చన్. అంటే భారతదేశంలో జాతీయవాదం పెంపొందించడంలో, వలస పాలన వ్యతిరేక ఉద్యమాలు స్టార్ట్ చేయడంలో ఈ గిరిజన మూవ్మెంట్స్ ఎంత మాత్రం రోల్ ప్లే చేయగలిగాయి అని క్వశ్చన్ అడుగుతున్నారు ఇక్కడ, అవునా కదా? సో ద క్వశ్చన్స్ ఎసెన్స్ ఇస్ దట్. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఇలాంటి క్వశ్చన్లు మనకు ఇదే క్వశ్చన్ కాకుండా ఇంకా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చూపిస్తాను, జస్ట్ వినండి. ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాట్ వీ నీడ్ టు డూ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ లో, ఓకే, వీ హ్యావ్ టు డివైడ్ ద క్వశ్చన్ ఇంటూ వేరియస్ పార్ట్స్. జస్ట్ సెకండ్. మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే క్వశ్చన్ ని మనము కొన్ని సబ్సెక్షన్స్ కిందకి మనం డివైడ్ చేసుకోవాలి. సో క్వశ్చన్ లో అసలు ఏం అడుగుతున్నారు, ఏ 2 ఆస్పెక్ట్స్ కి లింక్ అడుగుతున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇందాక మాట్లాడుకున్న క్వశ్చన్ లో మనకు మెయిన్ ఎసెన్స్ ఏంటంటే ట్రైబల్ మూవ్మెంట్స్, అది కూడా ఏ శతాబ్దానికి చెందినవి? 19th century ట్రైబల్ మూవ్మెంట్స్. అండ్ హౌ డిడ్ ద ట్రైబల్ మూవ్మెంట్స్ లే ద ఫౌండేషన్ ఫర్ యాంటీ కలోనియల్ మూవ్మెంట్స్? యాంటీ-colonial movements. This is the question, right? అవునా కదా? అంటే మన గిరిజన ఉద్యమాలు వలసవాద వ్యతిరేక ఉద్యమాలకు ఎలా దోహదపడ్డాయి అనేది మనకు మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది క్వశ్చన్, అవునా కదా? దీంట్లో మనకు మెయిన్ గా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి ట్రైబల్ మూవ్మెంట్స్, రెండోది యాంటీ కలోనియల్ మూవ్మెంట్స్. క్వశ్చన్ ఏమని అడుగుతున్నారు? ట్రైబల్ మూవ్మెంట్స్ గురించి అడగట్లేరు, యాంటీ కలోనియల్ మూవ్మెంట్స్ గురించి కూడా అడగట్లేరు. క్వశ్చన్ ఏమంటే దేని గురించి అడుగుతున్నారు? దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ది లింక్ బిట్వీన్ దమ్. ఆర్ యు అండర్స్టాండింగ్ దిస్? మీరు మామూలుగా ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అయినప్పుడు గిరిజన ఉద్యమాలు అనేది ఒక సపరేట్ చాప్టర్ గా, జాతీయ ఉద్యమాలు అనేది ఇంకొక సపరేట్ చాప్టర్ గా చదువుకుంటారు, అవునా కదా? అది సపరేట్ యూనిట్, ఇది సపరేట్ యూనిట్.
కానీ వీళ్ళు ఏమని అడుగుతున్నారు, ఆ రెండిటికి మధ్య ఓకే ఎలాంటి అంటే ఈ గిరిజన ఆర్ దిస్ ట్రైబల్ మూవ్మెంట్స్ హౌ దే లేడ్ ద ఫౌండేషన్ ఫర్ యాంటీ కలోనియల్ మూవ్మెంట్స్ అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆర్ యు అండర్స్టాండింగ్ వాట్ ఐ ట్రై టు సే? అంటే ఇక్కడ మనం ఏంటంటే కొంచెం మన మెటీరియల్ కంటే బియాండ్ మనం ఆలోచించి రాయాల్సిన అవసరం ఉంటుంది. అర్థమవుతుందా మీకు నేను చెప్పే విషయం? సో కాబట్టి ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ మాత్రం డెఫినెట్ గా ఒక అనలిటికల్ క్వశ్చన్. అలానే మనకి ఇంకా కొన్ని క్వశ్చన్లు వచ్చి ఉంటాయి. ఏంటంటే ఆ క్వశ్చన్ ని మనం అబ్జర్వ్ చేయగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ క్వశ్చన్ ని మనము పార్ట్స్ అంటే కొన్ని క్వశ్చన్ లో 2 పార్ట్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ లో 3 పార్ట్స్ ఉంటాయి. అండ్ ఒక మెయిన్స్ ఆన్సర్ రాసినప్పుడు మనం అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక క్వశ్చన్ ఎప్పుడైనా సరే ఆన్సర్ రాస్తున్నప్పుడు ఆ క్వశ్చన్ కి కంపల్సరిగా ఒక ఇంట్రడక్షన్ ఉండాలి. ఆ ఇంట్రడక్షన్ తో పాటు ఓకే మెయిన్ బాడీ, ఈ మెయిన్ బాడీని నేను మళ్ళీ బ్రేక్ డౌన్ చేస్తాను, దాంతో పాటు ఒక కంక్లూషన్ ఉండాలి. వినండి కేర్ఫుల్ గా. ఈ 3 ఆస్పెక్ట్స్ ఎసెన్షియల్ గా ఒక క్వశ్చన్ ఆన్సర్ లో ఉండాలి. ఆ ఇంట్రడక్షన్ కూడా కొన్ని టైప్స్ అండ్ కైండ్స్ ఉంటాయి. చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఆన్సర్ రాసేటప్పుడు, సరే ఇంట్రడక్షన్ అసలు ఏం పెట్టాలనేది మాకు తెలియట్లేదు, కంక్లూజన్ ఏం రాయాలనేది మాకు క్లియర్ గా అర్థం కావట్లేదు అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ బోత్ ఆఫ్ దెమ్. ఎలాంటివి రాస్తే మనకు హిస్టరీ సెక్షన్ లోను మిగతా సెక్షన్ లోను ఉపయోగపడుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పుడు మెయిన్ బాడీ ఏదైతే ఉందో, ఇఫ్ యు లుక్ అట్ ద మెయిన్ బాడీ, ఈ మెయిన్ బాడీలో ఎప్పుడైనా సరే 2 టైప్స్ ఆఫ్ సైడ్ హెడ్డింగ్స్ మనం పెట్టాలి. ఒకటి మేజర్ సైడ్ హెడ్డింగ్ అంటారు, రెండోది మైనర్ సైడ్ హెడ్డింగ్ అంటారు. వినండి, ఈ మేజర్ సైడ్ హెడ్డింగ్ ఇన్ యువర్ మెయిన్ బాడీ ఇట్ షుడ్ ఆల్వేస్ కమ్ ఫ్రమ్ ఓకే 1 పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. క్వశ్చన్ మనం బ్రేక్ డౌన్ చేసుకున్నాం కదా 2-3 పార్ట్స్ లోకి. ఆ 2-3 పార్ట్స్ లోకి బ్రేక్ డౌన్ చేసుకున్న క్వశ్చన్ నుంచి ఒక పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ ని తీసుకొచ్చి డైరెక్ట్ గా మనము ఆన్సర్ లో వీ కెన్ పుట్ ఇట్ యాజ్ ద మేజర్ సైడ్ హెడ్డింగ్. మాక్సిమం వీలైతే వర్డింగ్ కూడా అదే ఉంచడానికి ట్రై చేయండి. మన సొంత ఆలోచన ఇక్కడ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదని చెప్తున్నానంటే మెయిన్ గా ఎగ్జామినర్ ఫస్ట్ ఆన్సర్ చూసినప్పుడు వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెట్రిక్ ఏం పెట్టుకుంటారంటే వాళ్ళు ఒక కొలమానం ఏం పెట్టుకుంటారంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ గా రాశాడా లేదా. మనం క్వశ్చన్ కి ఆన్సర్ పర్ఫెక్ట్ గా రాసామని చెప్పడానికి మెయిన్ గా మనం చేయాల్సిన పని ఏంటంటే క్వశ్చన్ లో ఉన్న పదాలతో క్వశ్చన్ లో ఉన్న పార్ట్స్ ని డైరెక్ట్ గా ఆన్సర్ లో చూపిస్తే ఆటోమేటిక్ గా ఎగ్జామినర్ కి ఏమర్థమవుతుంది, మనం క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ రాస్తున్నాం అనేది అర్థమవుతుంది. దాంతో పాటు ఎప్పుడైతే మనం ఈ క్వశ్చన్ నుంచే మేజర్ సైడ్ హెడ్డింగ్స్ తీసుకుంటామో మెయిన్ గా ఏంటంటే వి విల్ నాట్ ఫర్గెట్ ఎనీ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. మనం ఈ క్వశ్చన్ లో మనం ఆల్రెడీ సబ్సెక్షన్స్ డివైడ్ చేసుకున్నాం కాబట్టి క్వశ్చన్ చదవగానే మనం ఒక్క పార్ట్ కూడా మర్చిపోకుండా ప్రతి పార్ట్ ని మనం అడ్రస్ చేస్తాం. దాంతో పాటు ఎగ్జామినర్ కూడా మనం ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా ఆన్సర్ రాసామనే విషయం ఆయనకు అర్థమవుతుంది. ఇస్ ఇట్ మేకింగ్ సెన్స్ టు యూ? దాంతో పాటు ఒక మేజర్ సైడ్ హెడ్డింగ్ రాసిన తర్వాత ఆ మేజర్ సైడ్ హెడ్డింగ్ కింద మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాత్రం మెయిన్స్ లో నేను క్లియర్ గా చెప్తున్నాను, కంపల్సరీగా మీరు పాయింట్ ఫార్మాట్ లోనే ఆన్సర్ రాయండి. ఓకే, అక్రాస్ ద ఇయర్స్ హ్యావ్ సీన్, అంటే ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము, పాయింట్స్ లో రాసిన వాళ్ళకు ఎప్పుడైనా బెటర్ మార్క్స్ పడుతుంది. పేరాగ్రాఫ్ రాస్తే ఏమవుతుందంటే ఎక్కువ స్పేస్ వేస్ట్ అవుతుంది, ఒకటి టైం వేస్ట్ అవుతుంది, రెండోది ఎక్కువ డైమెన్షన్స్ మనం ఇంక్లూడ్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఓవరాల్ గా మార్క్స్ మాత్రం కంపల్సరీగా తక్కువ పడతాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక మేజర్ సైడ్ హెడ్డింగ్ పెట్టిన తర్వాత దాని కింద మీరు పాయింట్ ఫార్మాట్ లో ఆన్సర్ రాయాలి. ఈ పాయింట్ ఫార్మాట్ లో ఆన్సర్ రాసేటప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే ప్రతి పాయింట్ లోనూ కంపల్సరిగా ఒక కీవర్డ్ రాయాలి. అంటే ఏదో ఒక టెక్నికల్ వర్డ్ రాయాలి. టెక్నికల్ వర్డ్ అంటే ఇందాక మనకు సంతాల్ అండ్ ముండా రెబెలియన్ వచ్చింది కదా, దాంట్లో మనకు టెక్నికల్ వర్డ్ ఏముంటది, సంతా అండ్ ముండా రెబెలియన్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నికల్ వర్డ్ ఈస్ ఆ ముండా రెబెలియన్ యొక్క నాయకుడు ఎవరు సార్? బిర్సా ముండా కదా. సో బిర్సా ముండా అనేది మనం ఒక కీవర్డ్ గా కన్సిడర్ చేయొచ్చు ఇక్కడ, అవునా కదా? సో అదే విధంగా మనకు సంతాల్ రెబెలియన్ అనగానే సిదో అండ్ కన్హో అని ఇద్దరు పేర్లు మీకు గుర్తొస్తాయి, అవునా కదా? సో ఇలాంటి పేర్లు కానీ లేకపోతే ఏవైనా టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి, కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఉంటాయో ఉండవు మామూలుగా. సో టెక్నికల్ వర్డ్స్ అంటే ఎలాంటి టెక్నికల్ వర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఈ గిరిజన ఉద్యమాలు అనేవి హింసావాద ఉద్యమాలా లేకపోతే అహింసావాద ఉద్యమాలా సార్? గిరిజన ఉద్యమాల అహింసా ఉద్యమాలా? అవి హింసావాద ఉద్యమాలు సార్. కాబట్టి ఈ హింసావాద ఉద్యమాలు అనే విషయాన్ని ఒక కీవర్డ్ గా మనం అనుకోవచ్చు కదా, అవునా కదా?
ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? దాంతో పాటు ఈ గిరిజన ఉద్యమాలు మనం అబ్జర్వ్ చేస్తే హింసావాద ఉద్యమాలతో పాటు ఓకే, సో మనము ఇంకొక క్యారెక్టర్ ఏం రాయొచ్చు, ఈ ఉద్యమాలు మాక్సిమం కూడా అన్ని కూడా అటవీ హక్కుల కోసమే ఉంటాయి కదా, అవునా కదా? ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ వాట్? మెయిన్లీ ఫారెస్ట్ రైట్స్. మరి ఫారెస్ట్ రైట్, అటవీ హక్కులు అనేది ఒక టెక్నికల్ వర్డ్ అవుతుందా అవదా? ఈ టెక్నికల్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో దాంతో పాటు ఏవైనా ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు కంపల్సరిగా మైక్రో సైడెటిక్స్ అంటే కీవర్డ్స్ గా పెట్టాలి. ఆ కీవర్డ్స్ మీరు ఆన్సర్ లో పాయింట్ రాసినప్పుడు ఎక్కడ రాయాలంటే యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ఇట్ సెల్ఫ్. అర్థమవుతుందా మీకు? మీ పాయింట్ స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే, లెట్ సపోజ్ ఇది ఒకటి మేజర్ సైడెటింగ్ రాశారనుకోండి, దాని కింద 1, 2, 3 పాయింట్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనుకోండి. ఈ పాయింట్ కనిపించడం, ద విజువల్ ఆఫ్ ది పాయింట్ ఎలా ఉండాలంటే చూడండి, ఒక మైక్రో సైడెటింగ్ ఉండాలి. ఆ మైక్రో సైడెటింగ్ ఏంటంటే కీవర్డ్. అర్థమవుతుందా మీకు? దాని తర్వాత ఈ కీవర్డ్ రాసిన తర్వాత దాని గురించి మాక్సిమం ఒక 2 లైన్స్ లో మీరు డిస్కషన్ చేయాలి. ఒకవేళ ఇంకా మీకు రాయడానికి కంటెంట్ ఎక్కువ ఉంటే మాక్సిమం టు మాక్సిమం ఒక 3 లైన్స్ వెళ్ళాలి. దానికంటే ఎక్కువ మాత్రం రాయకూడదు. మీకు చాలా కాబట్టి మీరు కంపల్సరీగా ఏం చేయాలంటే యూ హ్యావ్ టు కట్ షార్ట్. 2 నుంచి 3 లైన్లు రాసిన తర్వాత ఇఫ్ అప్లికబుల్ అంటే ఒకవేళ అవసరమైతే దీనికి ఒక మాక్సిమం ఎక్స్ప్లెనేషన్ ఎంత క్లుప్తంగా రాయగలిగితే మనకు అంత బెటర్ సార్. ఎందుకంటే మనము ఎంత షార్ట్ గా రాస్తామో దాన్ని బట్టి మన నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మెయిన్స్ లో ఎప్పుడు కూడా డెప్త్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఏదో కొంచెం విశ్లేషణ అనేది మనకు అదొక్కటి ఉంటే చాలు, డెప్త్ ఎక్కువ అవసరం లేదు. మనకు మెయిన్ గా కావాల్సింది ఏంటి? విడ్త్ ఎక్కువ కావాలి. విడ్త్ ఎక్కువ కావాలంటే ఏంటి? ఎక్కువ డైమెన్షన్స్ రాయాలి. ఒక్కొక్క డైమెన్షన్ ని మనకు బాగా తెలుసు కాబట్టి చాలా లోతుగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇలాంటివన్నీ మనం చేయకూడదు. అర్థం చేసుకోండి. సో ఈ మైనర్ సైడ్ హెడింగ్ కీవర్డ్ గా రాసి ఇలా ఒక 2 to 3 లైన్స్ ఎక్స్ప్లెనేషన్, సెకండ్ మైనర్ సైడ్ హెడింగ్ 2 to 3 లైన్స్ ఎక్స్ప్లెనేషన్, 1 ఎగ్జాంపుల్, అండ్ ద థర్డ్ మైనర్ సైడ్ హెడింగ్ దెన్ 2 to 3 లైన్ ఎక్స్ప్లెనేషన్. దట్స్ ఇట్. ఒక డైమెన్షన్ ఆర్ ఒక మేజర్ సైడ్ హెడింగ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ సెకండ్ మేజర్ సైడ్ హెడింగ్ మనం స్టార్ట్ చేయాలి. సెకండ్ మేజర్ సైడ్ హెడింగ్ లో కూడా అలానే కీవర్డ్స్ సైడ్ హెడింగ్ గా పెట్టడం, దాని బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, ఎగ్జాంపుల్ ఇవ్వడం, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. మీరు ఒక్కొక్క క్వశ్చన్ లో ఒక 10 పాయింట్స్ రాగలిగితే, 10 మార్కర్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, మీరు మినిమం ఒక 10 పాయింట్స్, మాక్సిమం ఒక 13 to 14 పాయింట్స్ రాయడానికి ట్రై చేయాలి. అవి కూడా డిస్టింక్ట్ డైమెన్షన్స్ రాయాలి. ఎప్పుడైతే మీకు ఆన్సర్ ఇలా రాయాలి అని మైండ్ లో ఫిక్స్ అవుతుందో అప్పుడు మీరు కంటెంట్ చదివేటప్పుడు కూడా ఇదే ఫార్మాట్ లో మీరు చదువుతారు. అర్థమవుతుందా మీకు? మనకి పెద్ద పెద్ద ఎక్కువ ఫ్యాక్ట్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఏదో ఓకే వెరీ వెరీ రిమోట్ ఫ్యాక్ట్ ఎవరికి తెలియంది మీకు ఒక్కరికి తెలిస్తే దాని ఆన్సర్ లో రాయాల్సిన అవసరం, దానికి ఎక్స్ట్రా మార్క్స్ పడ్డం అనేది ఏమి ఉండదు సార్. అర్థమవుతుందా మీకు నేను చెప్పే విషయం? సో కాబట్టి మీరు చాలా క్లియర్ గా షార్ట్ గా పాయింట్స్ రాయడానికి ట్రై చేయండి. ఒక మేజర్ సైడ్ హెడింగ్ నుంచి ఇంకొక మేజర్ సైడ్ హెడింగ్, మళ్ళీ ఇంకొక మేజర్ సైడ్ హెడింగ్, అలా 2 పార్ట్స్ ఉంటే 2 పార్ట్స్, 3 పార్ట్స్ ఉంటే 3 పార్ట్స్ రాసి ఫైనల్ గా కంక్లూజన్ ఇవ్వాలి. అర్థమవుతుందా మీకు నేను చెప్పిన విషయం? నా ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. నౌ జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్. ఈ ఇంట్రడక్షన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సో హియర్ మనకు మెయిన్ గా హిస్టరీలో అయితే ఓకే ద టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఈస్ ఏంటి సార్? క్రొనలాజికల్ ఇంట్రడక్షన్. అంటే ఒక విషయం గురించి మనం క్వశ్చన్ లో అడిగారనుకోండి, మనము ఆ క్వశ్చన్ ని కరెక్ట్ గా క్రొనలాజికల్ ఫ్రేమ్వర్క్ లో ప్లేస్ చేయాలి. అంటే ఏ కాలంలో ఇది జరిగింది, ఎగ్జాక్ట్ టైం పీరియడ్ ఏంటి, ఈ విషయాన్ని మనం ఇంట్రడక్షన్ లో రాయడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసిన క్వశ్చనే సంతాల్ అండ్ ముండా రెబెలియన్ అని ఉంది, అవునా కదా? సంతాల్ రెబెలియన్ ఏ టైంలో జరిగింది సార్? ఎయిటీన్ 55-56 పీరియడ్ లో మనకు సంతాల్ ఉద్యమం జరిగింది. అదేవిధంగా ముండా రెబెలియన్
ముండా ఉద్యమం ఏ టైంలో జరిగింది? ఓకే, ముండా తిరుగుబాటు మనకు మెయిన్లీ 1898 టు 1900 పీరియడ్లో జరిగింది. అర్థమవుతుందా మీకు నేను చెప్పిన విషయం? సో ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే మీరు ఒక క్రొనలాజికల్ ఇంట్రడక్షన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మన ఇంట్రడక్షన్ చాలా సింపుల్ అవుతుంది. అంటే దాని టైం పీరియడ్ ఎగ్జాక్ట్గా ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ముఘల్ ఆర్కిటెక్చర్ మీద క్వశ్చన్ ఇచ్చారనుకోండి. ఓకే, ముఘల్ సామ్రాజ్యం భారతదేశంలో 1526 నుంచి 1707 వరకు ఓకే గ్రేట్ ముఘల్ పీరియడ్ జరిగింది. ఆ ప్రాంతంలోనే భారతదేశంలో ఓకే వాళ్ళు చాలా బిల్డింగ్స్ కట్టడాలను వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు అని రాశారు అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే దట్ బికమ్స్ ఎ క్రొనలాజికల్ ఇంట్రడక్షన్. ఆర్ యు అండర్స్టాండింగ్ వాట్ ఐ ట్రైయింగ్ టు సే? లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇంకొక క్వశ్చన్ అడిగారు అనుకోండి. ఓకే, భారతదేశంలో జాతీయ ఉద్యమంలో మితవాదుల కాంట్రిబ్యూషన్ ఏంటి? అంటే మోడరేట్స్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. వాట్ ఈస్ మోడరేట్ కాంట్రిబ్యూషన్ అని అడిగారు అనుకోండి. మితవాదుల టైం పీరియడ్ ఏంటి? 1885 నుంచి 1905 వరకు. అర్థమవుతుందా? సో దీన్ని మనము క్రొనలాజికల్ ఇంట్రడక్షన్ అని పిలుస్తాం. అర్థమవుతుందా మీకు నేను చెప్పిన విషయం? సో క్రొనలాజికల్ ఇంట్రడక్షన్ అనేది చాలా చాలా యాప్ట్ ఇంట్రడక్షన్ అవుతుంది. ఈ క్రొనలాజికల్ ఇంట్రడక్షన్ తో పాటు ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ వన్ మోర్ ఇంట్రడక్షన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ డెఫినేషనల్ ఇంట్రడక్షన్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్యూ కానీ లేకపోతే ఏదైనా టాపిక్ ప్రొవైడ్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ టాపిక్ యొక్క డెఫినేషన్ ని క్లియర్ గా రాయగలిగితే దట్ ఆల్సో విల్ బికమ్ ఏ వెరీ వెరీ గుడ్ ఇంట్రడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ పేపర్లోనే మీరు చూడండి ఒకసారి, దెర్ వాజ్ ఎ క్వశ్చన్ ఆన్ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. లాస్ట్ ఇయర్ పేపర్లో క్వశ్చన్ అడిగారు, కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ డిడ్ నాట్ లీడ్ టు ఇంప్రూవ్ టెక్నాలజీ ఇన్ 19th century colonial ఇండియా అని చెప్పి క్వశ్చన్ అడిగారు. అంటే మనకు 19వ శతాబ్దం వలస భారతదేశంలో వ్యవసాయ వాణిజ్యీకరణ మెరుగైన సాంకేతికతకు దారి తీయలేదు, పరీక్షించండి అని క్వశ్చన్ అడిగారు. వినండి కేర్ఫుల్గా. ఇక్కడ మన క్వశ్చన్ దేని మీద అడుగుతున్నారు? కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ మీద అడుగుతున్నారు కదా. అంటే వ్యవసాయ రంగంలో వాణిజ్యీకరణ అంటే కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ని మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ లో మనం డిఫైన్ చేయగలిగితే ఆ క్వశ్చన్ కి చాలా మంచి ఇంట్రడక్షన్ అవుతుందా లేదా? ఎసాను ఓకే. సో వ్యవసాయ వాణిజ్యీకరణ అంటే కేవలం వాణిజ్య పంటలను కల్టివేట్ వ్యవసాయం చేయడం కాదు. వ్యవసాయ వాణిజ్యకరణ అంటే వ్యవసాయంలోని ప్రతి ఓకే ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అగ్రికల్చర్ బికమ్స్ కమర్షియల్. అంటే వ్యవసాయానికి సంబంధించిన ప్రతి భాగంలోనూ మనకు వాణిజ్యపరమైన సంబంధాలు డెవలప్ అయితే దాన్ని మనం వాణిజ్యీకరణ అంటాం. ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇన్పుట్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ మార్కెట్, అవుట్పుట్ గోస్ టు మార్కెట్, లేబర్ బికమ్స్ మార్కెట్ ఓరియంటెడ్, క్రెడిట్ కమ్స్ ఫ్రమ్ మార్కెట్. అర్థమవుతుందా మీకు చెప్పింది? సో మీరు ఇప్పుడు ఇంట్రడక్షన్ రాసినప్పుడే ఇలాంటి డెఫినేషన్ రాస్తారనుకోండి. వ్యవసాయ వాణిజ్యీకరణ అంటే కేవలం వాణిజ్య పంటలను పెంపొందించడమే కాదు, ఈ వ్యవసాయ వాణిజ్యీకరణలో వ్యవసాయానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ వాణిజ్యపరమైన సంబంధాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సో వ్యవసాయానికి సంబంధించిన కర్షకుల విషయంలో కానీ లేకపోతే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్ల విషయంలో కానీ ఇన్పుట్స్ విషయంలో కానీ అవుట్పుట్ విషయంలో కానీ ప్రతి ఆస్పెక్ట్ లో కూడా మనకు కంపల్సరీ కమర్షియల్ రిలేషన్స్ ఉంటాయి అని రాస్తే అదొక డెఫినేషనల్ ఇంట్రడక్షన్ అవుతుందా కదా? ఈజ్ ఇట్ మేకింగ్ సెన్స్ టు యూ? అర్థమవుతుందా నేను చెప్పే విషయం? ఇలా డెఫినేషనల్ ఇంట్రడక్షన్ అనేది కూడా మీరు ఒకటి రాయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ డెఫినేషనల్ ఇంట్రడక్షన్ తో పాటు వినండి కేర్ఫుల్ గా, ద థర్డ్ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ దట్ ఈస్ దేర్ ఈస్ యూ కెన్ రైట్ ఇన్ సమ్ కేసెస్. కొన్ని విషయాల్లో మాత్రం అంటే కొన్ని సబ్జెక్ట్స్ కూడా ఇది చాలా అప్లికబుల్ సార్. దీన్ని స్టాటిస్టికల్ ఇంట్రడక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి ఓకే, లేకపోతే దెర్ ఈస్ ఏ సబ్జెక్ట్ లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీంట్లో ఏంటంటే మనము స్టాటిస్టికల్ ఇంట్రడక్షన్ ప్రొవైడ్ చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. అర్థమవుతుందా మీకు? సో ఫర్ ఎగ్జాంపుల్ దే ఆస్క్ ఏ క్వశ్చన్ ఆన్ డీఇండస్ట్రియలైజేషన్ ఇన్ ఇండియా. మీకు తెలుసు కదా బ్రిటిష్ పీరియడ్ లో భారతదేశంలో మన ఇండస్ట్రీస్ అన్ని దెబ్బతిని డీఇండస్ట్రియలైజేషన్ అనే ఒక ఫినామినన్ జరిగింది, అవునా కదా? ఈ డీఇండస్ట్రియలైజేషన్ మీద ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ లో మనం ఇంట్రడక్షన్ లోనే ఒక స్టాటిస్టికల్ ఇంట్రడక్షన్ ప్రొవైడ్ చేయొచ్చు. వినండి కేర్ఫుల్ గా, ఎలాంటి స్టాటిస్టికల్ ఇంట్రడక్షన్ ప్రొవైడ్ చేయొచ్చు అంటే వలస పాలన భారతదేశంలో ఎస్టాబ్లిష్ అంటే వలస పాలన మన ఇండియాలో ఎస్టాబ్లిష్ అవ్వడానికి ముందు భారతదేశం ప్రపంచంలోనే ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ జీడిపిలో 33% భారతదేశం నుంచి వచ్చేది.
వినండి కేర్ఫుల్గా. అంటే ప్రపంచ సెకండరీ సెక్టార్ కాంట్రిబ్యూషన్ అంటే వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో దాంట్లో 33% కాంట్రిబ్యూషన్ ఇండియాది. కానీ ఎప్పుడైతే వలస పాలన అనేది ఎండ్ అయిందో ఆ టైంకి భారతదేశంలో ఆర్ ఇండియన్ కాంట్రిబ్యూషన్ టు గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ బికేమ్ 2%. మరి అండర్స్టాండింగ్ దిస్? అంటే ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ జీడిపిలో భారతదేశం అంటే ప్రపంచంలో ప్రొడ్యూస్ అవుతున్న ప్రతి 3 వస్తువుల్లో భారతదేశంలో ఒక వస్తువు ప్రొడ్యూస్ అయ్యేది. ఆ పరిస్థితి నుంచి మన పరిస్థితి ఎలా దిగజారిందంటే ఫైనల్ గా బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని 1947లో వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఇండియాస్ కాంట్రిబ్యూషన్ టు గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాస్ జస్ట్ 2%. అంటే 3 వస్తువుల్లో ఒక వస్తువు తయారు చేయడం నుంచి 100 వస్తువుల్లో 2 వస్తువులు మాత్రమే భారతదేశంలో తయారీ అయ్యేవి. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? కెన్ ఇట్ బి ఎ వెరీ గుడ్ స్టాటిస్టికల్ ఇంట్రడక్షన్ ఫర్ దిస్ టాపిక్ కాల్డ్ డీఇండస్ట్రియలైజేషన్? అర్థమవుతుందా మీకు? స్టాటిస్టికల్ ఇంట్రడక్షన్ అంటే ఎలా మీరు రాయొచ్చు. హిస్టరీ లాంటి సబ్జెక్ట్ లో కూడా స్టాటిస్టికల్ ఇంట్రడక్షన్ కి ఒక పాసిబిలిటీ ఉంది. అదే విధంగా మనం స్టాటిస్టికల్ ఇంట్రడక్షనే కాకుండా కొన్నిసార్లు మాత్రం మనకి ఎలా ఉంటాయంటే కొన్ని టాపిక్స్ లో కొన్ని సబ్జెక్ట్స్ లో కూడా మన కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఇంట్రడక్షన్ కూడా ఇవ్వడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఇంట్రడక్షన్ ఏంటి? వాట్ ఈస్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఇంట్రడక్షన్? మీరు న్యూస్ పేపర్స్ రెగ్యులర్ గా చూస్తుంటారు కాబట్టి దాంట్లో ఏదైనా ప్రామినెంట్ ఇష్యూ వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఇంట్రడక్షన్ కింద రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ 2 పేపర్లు చూస్తే ఇండియన్ హిస్టరీలో చాలా సార్లు శివాజీ మహారాజ్ గురించి క్వశ్చన్ వచ్చింది. శివాజీ మహారాజ్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్, లేకపోతే శివాజీ మహారాజ్ను మనము భారతీయ ఉద్యమకారుడిగా పరిగణించచ్చా లేదా? సో ఈ విధమైన క్వశ్చన్లు మనకు చాలా సార్లు అడిగారు. నౌ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఈ శివాజీ మహారాజ్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఫర్ యూ టు గివ్ ఎ కరెంట్ అఫైర్. జయంతిలు అంటే జయంతి గుర్తుపెట్టుకోవాలంటే మరి చాలా మంది ప్రామినెంట్ కరెంట్ అఫైర్స్ ఉంది శివాజీ మహారాజ్ గురించి. ఔరంగజేబ్ గురించా? ఔరంగాబాద్ పేరు మార్చి సంభాజీనగర్ చేశారని ఇది జరిగి 5-6 ఏళ్ళు అవుతుంది. సంభాజీనగర్ అని పేరు పెట్టి చాలా ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు కాదు. స్టాచ్యూ ఇన్ నార్థన్ సెక్టార్. మీరు సరిగా కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వట్లేదు. అయితే రీసెంట్ గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ లో శివాజీ మహారాజ్ కట్టిన కోటలు చాలా కోటలను మనము యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ లో ఇంక్లూడ్ చేసుకున్నారా లేదా? గుర్తుందా మీకు? జింజీ ఫోర్ట్ అని చెప్పి తమిళనాడులో కూడా ఒక ఫోర్ట్ కన్స్ట్రక్ట్ చేశారు ఆయన. దాంతో పాటు మహారాష్ట్రలో కూడా చాలా ఫోర్ట్స్, కోల్హాపూర్, సో దాంతో పాటు మనకు మల్టిపుల్ సతారా ఫోర్ట్, ఇలాంటి ఫోర్ట్స్ అన్నిటిని కలిపి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ లో శివాజీ మహారాజ్ కట్టిన కొన్ని కోటగోడలను వాళ్ళ మిలిటరీ టాక్టిక్స్ ని మనము యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ లో ఇంక్లూడ్ చేసుకున్నాం. ఇప్పుడు శివాజీ మహారాజ్ మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇలా మనము రీసెంట్ గా శివాజీ మహారాజ్ కట్టిన అనేక కోటలను వరల్డ్ హెరిటేజ్ గా యునెస్కో డిక్లేర్ చేసింది అని చెప్పి మీరు ఇంట్రడక్షన్ రాస్తే ఆ క్వశ్చన్ కి చాలా బాగుండదా? అప్పుడు మిగతా వాళ్ళందరూ ఏదో శివాజీ టైం లైనో లేకపోతే ఏదో ఒకటి రాసినప్పుడు మీరు మాత్రం కంపల్సరిగా ఇట్లాంటి కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఇంట్రడక్షన్ ఇస్తే మంచి ఇంప్రెషన్ ఇంట్రడక్షన్ లోనే పడుతుంది. ఎందుకంటే యు ఆర్ నాట్ ఓన్లీ ట్రైంగ్ టు స్టడీ హిస్టరీ ఫ్రమ్ ద పాస్ట్, దానికి ప్రజెంట్ రిలవెన్స్ కూడా మీరు అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి మీకు ఒక అడిషనల్ మార్క్ పడడానికి ఛాన్స్ ఉందా లేదా? అర్థమవుతుందా మీకు? సో ఈ విధంగా కొన్ని ఇంట్రడక్షన్స్ మాత్రం కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఇంట్రడక్షన్స్ కూడా మీరు రాయడానికి ఆస్కారం ఉంటుంది. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? సో ఈ విధంగా ఇంట్రడక్షన్స్ ఒక 4 రకాల ఇంట్రడక్షన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్రాస్ ద పేపర్ మీరు ఎన్ని ఆన్సర్స్ రాయాల్సి వస్తుంది మొత్తం పేపర్లో? అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్ 1 ఉంది అనుకోండి, చాయిస్ కూడా ఉంటుంది కాబట్టి మొత్తం ఎన్ని ఆన్సర్లు రాస్తారు? మెయిన్స్ రీసెంట్ గా స్టార్ట్ అయిందా? పేపర్లు చూడరా మీరు? మరి చూసినప్పుడు ఎన్ని రాయాల్సి వస్తుంది మెయిన్స్ లో? ఓవరాల్ గా ఎన్ని క్వశ్చన్స్ రాస్తారు మెయిన్స్ లో? హిస్టరీలో అయితే నాకు తెలిసినంత వరకు హిస్టరీలో మీరు మొత్తం కలిపి రాసేది సో ఒక 3, 1, 2, 3,
5 క్వశ్చన్స్ రాస్తారు ఇండియన్ హిస్టరీ నుంచి. సిమిలర్గా మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి కదా. 3 సెక్షన్స్ అంటే ఒక్కొక్క సెక్షన్లో 5 క్వశ్చన్లు రాసినప్పుడు మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అవుతాయి? 15 క్వశ్చన్స్ అవుతాయి కదా. 15 క్వశ్చన్స్ రాసినప్పుడు మనం ఈ 4 టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ ని మార్చి రాస్తే మాక్సిమం ఒక 4 క్వశ్చన్స్ కి ఒక టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్ రాసుకోవచ్చు. అప్పుడు రిపిటేషన్ కూడా ఉండదు కదా, ఒకటేలాగా రాస్తున్నారు అనే ఒక క్రిటిసిజం కూడా మన మీద ఉండదు. ఒక్కొక్క 4 క్వశ్చన్లకు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్ రాసుకుంటే మీకు ఎప్పుడు కూడా సో ఆన్సర్లో వెరైటీ అనేది ఉంటుంది. ఆ వెరైటీ ఉన్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మార్క్స్ అనేవి బెటర్ పడడానికి ఛాన్స్ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఈ విధంగా డెఫినేషనల్ ఇంట్రడక్షన్ కానీ, లేకపోతే కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఇంట్రడక్షన్ కానీ, స్టాటిస్టికల్ ఇంట్రడక్షన్ కానీ, లేకపోతే క్రొనలాజికల్ ఇంట్రడక్షన్ కానీ, ఈ 4 రకాలైన ఇంట్రడక్షన్స్ మీరు తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సో అదే విధంగా మనం చూస్తే కంక్లూజన్ కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఈ కంక్లూజన్ ఆస్పెక్ట్ మనం అబ్జర్వ్ చేస్తే, సో కంక్లూజన్ కూడా ఇలానే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి సార్, వినండి. సో ఈ కంక్లూజన్ రాసేటప్పుడు కూడా సిమిలర్లీ we will have 3 to 4 types of conclusion. ఒక టైప్ ఆఫ్ కంక్లూజన్ కాదు, కంక్లూజన్ లో కూడా అనేక రకాలుగా మనం కంక్లూడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో ద వన్ మోస్ట్ ప్రామినెంట్ వే ఆఫ్ కంక్లూడింగ్ ఎనీ క్వశ్చన్, wherein you have to talk about the impact of the given issue. వినండి కేర్ఫుల్ గా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆన్సర్స్ రాసినప్పుడు ఆన్సర్లో ఇంట్రడక్షన్ రాసినప్పుడు పక్కన ఇంట్రడక్షన్ అని మళ్ళీ సైడ్ హెడ్డింగ్ పెడుతున్నారు, కంక్లూజన్ అని రాసినప్పుడు పక్కన మళ్ళీ కంక్లూజన్ అని సైడ్ హెడ్డింగ్ పెడుతున్నారు. అది మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎగ్జామినర్ చదవంగానే ఆయనకు అర్థం కావాలి, మీరు ఫోర్స్ చేయకూడదు వాళ్ళను. సో మీరు ఏంటంటే ఇది ఇంట్రడక్షన్ అని మీరు చెప్పొద్దు, అది చదివిన తర్వాత ఆయనకు అర్థం అవ్వాలి, ఇది ఇంట్రడక్షన్ అని చెప్పి. మీరు మాత్రం ఇంట్రడక్షన్ కంక్లూజన్ అనే సైడ్ హెడ్డింగ్స్ మాత్రం ఎప్పుడు పెట్టకండి. దే ఆర్ నాట్ వెరీ యాప్ట్. ఆర్ యు అండర్స్టాండింగ్ దిస్? మేజర్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి, మైనర్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి, కానీ ఇంట్రడక్షన్ కంక్లూజన్ అనేది అది చాలా ఆబ్వియస్ కైండ్ ఆఫ్ సైడ్ హెడ్డింగ్. అది ఆ సైడ్ హెడ్డింగ్ మనం ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? సో ఇక్కడ మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే సో కంక్లూజన్ లో ఒక టైప్ ఆఫ్ కంక్లూజన్ ఏంటంటే ఇంపాక్ట్ బేస్డ్ కంక్లూజన్ అన్నమాట. ఇంపాక్ట్ బేస్డ్ కంక్లూజన్ అంటే ఏంటి? ఏదో ఒక విషయం గురించి మనం చర్చించుకుంటాం. సో ఈ చర్చించిన విషయం వల్ల దాని ముందు అంటే దాని తర్వాత జరిగే ఈవెంట్స్ మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం రాస్తాం. అర్థమవుతుందా మీకు? ఈ ఇంపాక్ట్ బేస్డ్ కంక్లూజన్ లో మనం మెయిన్ గా చేసేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో దెర్ వాస్ ఎ క్వశ్చన్. ఐ షో యూ వన్ క్వశ్చన్. ఒక్క నిమిషం. ఈ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, అనలైజ్ ద స్టైలిస్టిక్ అండ్ ఐకనోగ్రఫిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ గాంధారా అండ్ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనే క్వశ్చన్ వచ్చింది. చూడండి ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. నేను ఈ క్వశ్చన్ బ్రేక్ డౌన్ కూడా చేస్తాను కంక్లూజన్స్ టైప్స్ ఇవ్వడానికి ముందు. ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనము, సో దిస్ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్, అనలైజ్ ది స్టైలిస్టిక్, ఎన్ని పార్ట్స్ ఉన్నాయనేది ఫస్ట్ చూద్దాం. స్టైలిస్టిక్ అండ్ ఐకనోగ్రఫిక్ differences between what sir? Gandhara and Mathura School of Art. మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 కీవర్డ్స్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ, అవునా కదా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ఆన్సర్ రాసినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఈ క్వశ్చన్ కి ఎటువంటి ఇంట్రడక్షన్ మనకు సెట్ అవుతుందో చెప్పండి. నేను చెప్పాను కదా ఇప్పుడు 4 రకాల ఇంట్రడక్షన్స్ అని. ఏది సెట్ అవుతుంది దీనికి? ఏ ఇంట్రడక్షన్ సెట్ అవుతుంది కరెక్ట్గా? క్రొనలాజికల్ ఇంట్రడక్షన్ కరెక్ట్ సెట్ అవుతుంది కదా. ఎందుకంటే మథురా గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్కి ఏదైనా డెఫినేషన్ ఉందా? కరెంట్ అఫైర్స్ లో ఏమైనా రీసెంట్ డెవలప్మెంట్ ఉందా? లేదు. దాంతో పాటు ఇంకొకటి ఏంటి? ద థర్డ్ వన్ ఈస్ వాట్? స్టాటిస్టికల్. ఇక్కడ ఏమైనా స్టాటిస్టిక్స్ అప్లై చేయడానికి అవుతుందా? అవ్వదు. కాబట్టి మనకు ఉన్న ఆస్కారం వల్ల క్రొనలాజికల్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇక్కడ చేయగలం. ఎలా క్రొనలాజికల్ ఇంట్రడక్షన్ చేస్తాం? మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమని రాస్తామంటే, ఈ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్, గాంధారా కళ ఏదైతే ఉందో అది భారతదేశంలో మనకు మెయిన్ గా ఎక్కడంటే నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియా. నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియాలో మనకు ఏ టైం పీరియడ్ లో డెవలప్ అయింది సార్? అది మెయిన్ గా 2nd century BC నుంచి రఫ్లీ 3rd century AD వరకు ఆ ఆర్ట్ స్కూల్ డెవలప్ అయింది కదా, అవునా కదా? కరెక్టే కదా? అంటే 2వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు అనంతరం సో 3వ శతాబ్దం వరకు మనకు ఈ కళ అనేది అక్కడ పెంపొందింది అని రాస్తాం.
అదేవిధంగా మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఇంట్రడక్షన్ రాసినప్పుడు ఈ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ మధ్య భారతదేశంలో ఓకే మనకు 2వ శతాబ్దం లేకపోతే 3వ శతాబ్దం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు అనంతరం 3వ శతాబ్దం వరకు ఈ స్కూల్ ఆఫ్ ఆర్ట్ చాలా ప్రామినెంట్ గా ఉందని మీరు రాస్తారు. ఇది క్రోనలాజికల్ ఇంట్రడక్షన్ అవుతుందా అవదా? అయిన తర్వాత ఇప్పుడు ఈ క్వశ్చన్ ని మనం మేజర్ సైడ్ హెడింగ్స్ కిందకి బ్రేక్ డౌన్ చేయాలి. ఈ మేజర్ సైడ్ హెడింగ్స్ కి బ్రేక్ డౌన్ చేసినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఏం చేయాలంటే వినండి కేర్ఫుల్ గా. ఈ మేజర్ సైడ్ హెడింగ్స్ లో ఫస్ట్ మేజర్ సైడ్ హెడింగ్స్ బి ఓకే స్టైలిస్టిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ గాంధారా అండ్ మథురా ఆర్ట్ అని రాస్తారు ఫస్ట్. అవునా కదా? ఈ క్వశ్చన్ లో 4 కీవర్డ్స్ ఉండొచ్చు కానీ పార్ట్స్ మాత్రం 2 ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఏంటి? స్టైలిస్టిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ గాంధారా అండ్ మథురా. Then the second side heading is what? Iconographic differences between Gandhara and Mathura. అవునా కదా? 2 మేజర్ సైడ్ హెడింగ్స్ మీకు వస్తాయి. ఆ 2 మేజర్ సైడ్ హెడింగ్స్ రాసిన తర్వాత దాని కింద మనం కీవర్డ్స్ కీ పాయింట్స్ రాస్తాం. రాసిన తర్వాత ద నెక్స్ట్ వన్ దట్ యూ నీడ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు గో ఫర్ కంక్లూజన్. కంక్లూజన్కి వెళ్ళినప్పుడు వినండి కేర్ఫుల్ గా. ఈ గాంధారా మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, నేను కంక్లూజన్ ఎందుకంటే ఇంపాక్ట్ బేస్డ్ కంక్లూజన్ రాయమని చెప్పాను కదా. ఈ ఇంపాక్ట్ బేస్డ్ కంక్లూజన్ ఎలా ఉంటుందంటే ఈ గాంధారా మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ 2 కూడా భారతదేశంలో తరువాత వెలువడిన అమరావతి స్కూల్ మీద, సారనాథ్ స్కూల్ మీద చాలా గణనీయమైన ఓకే వాటి ఇంపాక్ట్ ఉంది అని చెప్పి మీరు రాస్తే సరిపోతుంది కదా. అవునా కదా? లేకపోతే భారతదేశంలో తర్వాత డెవలప్ అయిన టెంపుల్ స్కల్ప్చర్ మీద ఈ ఆర్ట్ యొక్క ఇంపాక్ట్ చాలా ప్రామినెంట్ గా ఉంది అని చెప్పి మీరు కంక్లూజన్ రాస్తే దాన్ని మనం ఇంపాక్ట్ బేస్డ్ కంక్లూజన్ అంటాం. అర్థమవుతుందా? అంటే కంక్లూజన్ లో ఏం చేస్తున్నాం మనము? వీఆర్ టేకింగ్ ఫ్లెక్సిబిలిటీ. క్వశ్చన్ లో అడిగింది కాకుండా ఆ క్వశ్చన్ లో అడిగిన ఇష్యూ యొక్క ఇంపాక్ట్ తర్వాత తరాల మీద ఎలా ఉంది అనే విషయాన్ని మనము అక్కడ రాస్తున్నాం. అర్థమవుతుందా మీకు నేను చెప్పిన విషయం? సో దిస్ ఈస్ ద ఇంపాక్ట్ బేస్డ్ కంక్లూజన్. వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంపాక్ట్ బేస్డ్ కంక్లూజన్ ఇస్ దిస్. దెన్ అలాంగ్ విత్ దట్ దీంతో పాటు 2వ టైప్ ఆఫ్ కంక్లూజన్ ఏంటంటే దెర్ ఈస్ ఎ కంక్లూజన్ టైప్ వెర్ ఇన్ వాట్ యూ నీడ్ టు డూ ఈస్ లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ సార్. ఈ కంక్లూజన్ మామూలుగా చాలా మంది రాస్తుంటారు ఈ మధ్య, మీరు చూసుంటారు. దీన్ని వే ఫార్వర్డ్ కంక్లూజన్ అంట. ఒకటేమో ఇంపాక్ట్ బేస్డ్ కంక్లూజన్, రెండవదేమో వే ఫార్వర్డ్ కంక్లూజన్ అంటారు. ఈ వే ఫార్వర్డ్ కంక్లూజన్ ఏంటంటే మనము చర్చించిన విషయం ఏదో ఒక విషయాన్ని మనం చర్చించామనుకోండి, ఆ దాని తర్వాత ఓకే వే ఫార్వర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు ప్రొవైడ్ సొల్యూషన్స్ టు ద గివెన్ ఇష్యూ. ఈ వే ఫార్వర్డ్ కంక్లూజన్ మనకు మెయిన్ గా పాలిటీ, సొసైటీ లేకపోతే ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్ లో మీరు వాడుకోవడానికి చాలా క్లియర్ గా ఉంటుంది. వే ఫార్వర్డ్ కంక్లూజన్ లో మీరు ఏం రాస్తారు? మీరు ఒక అంశాన్ని చర్చించారనుకోండి, దాంట్లో ఉన్న ఏవైనా లోటుపాట్లు కానీ లేకపోతే దాన్ని ఇంకా ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ స్టెప్స్ తీసుకోవాలనే విషయాన్ని మీరు చర్చిస్తే దాన్ని వే ఫార్వర్డ్ కంక్లూజన్ అంటారు. అర్థమవుతుందా మీకు నేను చెప్పే విషయం? సో 2వ టైప్ ఆఫ్ కంక్లూజన్ ఏంటంటే వే ఫార్వర్డ్ కంక్లూజన్ ఇస్ ద సెకండ్ టైప్ ఆఫ్ కంక్లూజన్. దాంతో పాటు 3rd టైప్ ఆఫ్ కంక్లూజన్ ఏంటంటే కొన్ని విషయాలు అంటే కొన్ని సబ్జెక్ట్స్ లో మాత్రం మనకు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ లాంటి సబ్జెక్ట్ ఉంది అనుకోండి, అక్కడ మనకు ఈ కంక్లూజన్ అప్లికబుల్ అవుతుంది. దాన్ని కాన్స్టిట్యూషనల్ కంక్లూజన్ అంటారు. వెరిన్ ఒక టాపిక్ మొత్తం డిస్కస్ చేసిన తర్వాత యు రెఫర్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనకు పాలిటీ లాంటి సబ్జెక్ట్స్ లో ఈ కాన్స్టిట్యూషనల్ కంక్లూజన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఏం చేస్తారంటే అప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని కొన్ని మౌలిక సిద్ధాంతాలను కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని కొన్ని ఆర్టికల్ ని కానీ రెఫర్ చేస్తూ కంక్లూజన్ రాయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ దెర్ వాస్ ఎ క్వశ్చన్ ఈవెన్ ఇన్ హిస్టరీ యూ కెన్ రైట్ దిస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ వాస్ ఎ క్వశ్చన్ భారత సంస్కృతి పైన ఇస్లాం యొక్క ప్రభావం ఎలా ఉండింది అని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఇదే క్వశ్చన్ అడిగారు సార్, భారత సంస్కృతి పైన ఇస్లాం ప్రభావాన్ని చర్చించండి అని చెప్పి ఒకసారి క్వశ్చన్ అడిగారు. మరి అండర్స్టాండింగ్ దిస్? సి ఆ క్వశ్చన్ లో మీరు పార్ట్స్ కూడా ఏం లేవు, సింగిల్ పార్ట్ ఉంది. ఇస్లామ్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ కల్చర్ ఈస్ ద క్వశ్చన్. ఆర్ యు అండర్స్టాండింగ్ దిస్? సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాసినప్పుడు ఫైనల్ గా కంక్లూజన్ మనం వచ్చినప్పుడు భారత సంస్కృతి పైన ఇస్లాం యొక్క ప్రభావం సో మనకు మధ్యకాలంలో స్టార్ట్ అయ్యి మనకు మోడర్న్ ఏజ్ వరకు కంటిన్యూ అయింది. మోడర్న్ ఏజ్ వరకు కంటిన్యూ అవ్వడం వలన భారత రాజ్యాంగంలో కూడా సో మనకు సెక్యులరిజం అనే ప్రిన్సిపల్, దాంతో పాటు రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ అనే ప్రిన్సిపల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కూడా ఇంటగ్రేట్ చేసుకున్నారు అనే విషయాన్ని మనం రాస్తే క్లియర్గా ఉంటుందా?
అర్థమవుతుందా? నేను జస్ట్ ఊరికే ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. సో ఈ విధంగా మనం కాన్స్టిట్యూషనల్ కంక్లూషన్ కూడా ఒక టైప్ ఆఫ్ కంక్లూషన్ గా రాయొచ్చు. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే మనము వన్ మోర్ కంక్లూషన్ దట్ వీ కెన్ రైట్ ఈస్ వెరిన్ యు ఆర్ గోయింగ్ టు సమ్మరైజ్ ద గివెన్ టాపిక్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. సమ్మరైజ్ అంటే క్లుప్తంగా మనము చర్చించిన విషయాన్నంతా ఒక సింపుల్ స్టేట్మెంట్ లో క్లుప్తంగా రాయడానికి ట్రై చేస్తే దాన్ని మనం సమ్మరైజేషన్ బేస్డ్ కంక్లూషన్ అంటాం. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంక్లూషన్స్ ఉన్నాయి. ఒకటి ఇంపాక్ట్ బేస్డ్, ఒకటి వే ఫార్వర్డ్, ఒకటి కాన్స్టిట్యూషనల్, ఇంకొకటి వచ్చేసి సమ్మరైజేషన్ బేస్డ్ కంక్లూషన్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంక్లూషన్స్ కూడా మీరు రాయొచ్చు. అర్థమవుతుందా? మీరు ఏం నోట్ రాసుకోలేదా? ఏం రాయలేదా? సో ఇవన్నా రాసుకోవచ్చు కదా, కీవర్డ్స్ అన్నా రాసుకోవచ్చు కదా. ఓకే, సో రాసుకోండి, కీవర్డ్స్ అన్నా రాసుకోండి. ఓకే, టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ అండ్ హెడింగ్ పెట్టుకోండి. టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ అండ్ హెడింగ్ పెట్టుకోండి. టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆ 4 రాసుకోండి. స్టాటిస్టికల్, క్రోనలాజికల్. ఓకే, స్టాటిస్టికల్ అంటే గణాంకాలు. ఓకే, క్రోనలాజికల్ అంటే కరెక్ట్ తెలియండి. క్రోనలాజికల్ అంటే మీనింగ్ ఏంటి? టైం లైన్, కాల పరిమితి, కాల క్రమేణా కాదు, క్రమేణా అయితే కాదు. ఓకే, కాల పరిమితి అంటే కాలం రాయండి మీరు, పర్లేదు, నేను చెప్పను. ఓకే, సో మీరు టైమ్ లైన్ బేస్డ్ ఇంట్రడక్షన్ అని రాసుకోండి. ఓకే, టైమ్ లైన్ ఆర్ క్రోనలాజికల్, టైమ్ లైన్ ఆర్ క్రోనలాజికల్ దిస్ సెకండ్ టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్. మూడోది వచ్చేసి డెఫినేషనల్. ఇంగ్లీష్లో రాసుకోండి, ఏం పర్లేదు, ఇది బేసిక్ కదా. దీన్ని కూడా అంత కరెక్ట్ తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే కొంచెం కష్టం. ఓకే, డెఫినేషనల్ అని రాసుకోండి. థర్డ్ టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్. ఫోర్త్ టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఏంటి? ఓకే, టైమ్ లైన్ అయిపోయింది, క్రోనలాజికల్ అయిపోయింది. విచ్ వన్? కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఇంట్రడక్షన్. థర్డ్ టైప్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఇంట్రడక్షన్. అదేవిధంగా ఓకే, కంక్లూషన్ టైప్స్ రాసుకోండి. కంక్లూషన్ టైప్స్ కరెంట్ అఫైర్స్ బేస్డ్. ఫోర్త్ వన్. మనము రెగ్యులర్గా క్వశ్చన్స్ చూసినప్పుడు నేను క్వశ్చన్ చూపించగానే మిమ్మల్ని అడుగుతాను, దీనికి ఏ టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్ సూట్ అవుతుందని మీరు కంపల్సరీగా చెప్పాలి. ఓకే, మీ రెస్పాన్స్ బేసిస్ మీద కొంచెం డిస్కషన్ ఓరియంటెడ్గా క్లాస్ చేయడానికి నేను అటెంప్ట్ చేస్తాను. మీరు కూడా అదే విధంగా దానికి ప్రిపేర్డ్గా రండి. ఫర్ ఎగ్జాంపుల్, రేపు మనము మెయిన్స్ క్వశ్చన్స్ డిస్కషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ యూనిట్ ఇన్ యువర్ ఏన్షియంట్ ఇండియా. వాట్ ఇస్ ద ఫస్ట్ యూనిట్ ఇన్ ఏన్షియంట్ ఇండియా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, రైట్? సో మీరు ఏం చేయాలంటే మీరు ప్రిలిమ్స్ కి నోట్స్ రాసుకొని ఉంటారు కదా, ఆ నోట్స్ మొత్తం ఒకసారి రివైజ్ చేసుకొని క్లాస్కి రండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అవ్వలేదా? అంటే కొంతమంది అవ్వలేదు కదా. ఓకే, పర్లేదు. ఒకవేళ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓకే నోట్స్ రెఫర్ చేసుకునండి. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే, సో యూ కెన్ టేక్ ఎనీ వన్ స్టాండర్డ్ బుక్, కొంచెం బ్రీఫ్గా సైడ్ హెడింగ్స్ ఏమున్నాయని చూసుకోండి చాలు. అర్థమవుతుందా? ఊరికే సైడ్ హెడింగ్స్ ఏమున్నాయని చూసుకోండి. ఒక స్టాండర్డ్ బుక్ ఏదో ఒకటి తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అకాడమీ బుక్ తీసుకోవచ్చు, ఏదో ఒక బుక్ తీసుకోండి ఏన్షియంట్ ఇండియా మీద, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద. ఊరికే సైడ్ హెడింగ్స్ ఏమున్నాయనేది ఒకసారి బ్రీఫ్గా చూసుకోండి. అదేవిధంగా ప్రిలిమ్స్ సెక్షన్ అయిన వాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి మీరు ఏదైతే నోట్స్ ప్రొవైడ్ చేశారో ఆ నోట్స్ని మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి రేపు. ఎందుకంటే క్లాస్ మొత్తం రేపు ఒక 3 నుంచి 4 ప్రశ్నలు కేవలం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. కాబట్టి మీరు ఆ నోట్స్ ని ఒకసారి తిరిగేసుకొని వస్తే మీకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దాంతోపాటు చెప్పడానికి నాకు కూడా ఈజీ ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి కంపల్సరీగా తీసుకురండి. ఆల్ రైట్, సో ఈ పని మీరు కంపల్సరీ చేయాలి. రేపటికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రివైజ్ చేసుకొని రండి. ఓకే, కంక్లూషన్ రాసుకోండి. ఫస్ట్ వన్, ఇంపాక్ట్ బేస్డ్. మొదటిది ఇంపాక్ట్ బేస్డ్ ఫస్ట్ కంక్లూషన్. రెండోది వే ఫార్వర్డ్ కంక్లూషన్. Then third one. Okay, third conclusion type is what? Okay, constitutional conclusion. Raskondi. Constitutional conclusion. Then fourth one is summarization. నాలుగోది వచ్చేసి సమ్మరైజేషన్. SUMM సమ్మరైజేషన్. ERIZATION సమ్మరైజేషన్.
సమరైజేషన్ బేస్డ్ కంక్లూజన్. ఈ 4 టైప్స్ ఆఫ్ కంక్లూజన్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు రాసుకోండి నెక్స్ట్ వన్ క్వశ్చన్ షుడ్ హ్యావ్, క్వశ్చన్ ఆర్ ఆన్సర్ షుడ్ హ్యావ్, ఆన్సర్లో సమాధానంలో ముఖ్యంగా మేజర్ అండ్ మైనర్ సైడ్ హెడ్డింగ్స్ ఉండాలి. మేజర్ అండ్ మైనర్ సైడ్ హెడ్డింగ్స్. ఓకే, రేపటి నుంచి మీకు మోడల్ ఆన్సర్స్ వస్తాయి కాబట్టి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దాంట్లో కంపల్సరీగా ప్రతి క్వశ్చన్ కి మేజర్ సైడ్ హెడ్డింగ్ ఉంటుంది, దాంతోపాటు ప్రతి పాయింట్ కి ఒక మైనర్ సైడ్ హెడ్డింగ్ ఉంటుంది. అదే కీవర్డ్ అయి ఉంటుంది మాక్సిమం ఆన్సర్స్ లో. సో మీరు అదే ఫార్మాట్ ని మీరు ఇంటగ్రేట్ చేసుకోవాలి మీ ఆన్సర్స్ లో. అర్థమవుతుందా? సో ఇది మీరు చేయాల్సిన ప్రైమరీ వర్క్. దీంతో పాటు ఇంకా కొంతమంది ఏంటంటే ఈ మధ్య ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది సార్. ఈ ట్రెండ్ ఏంటంటే ఆన్సర్ రాసినప్పుడు కొన్ని చిన్న చిన్న డయాగ్రామ్స్ కూడా డ్రా చేస్తున్నారు. దాని గురించి కూడా నేను ఒకసారి చెప్పాలనుకుంటున్నాను, వినండి కేర్ఫుల్ గా. డయాగ్రామ్స్ డ్రా చేయడము అంటే మీరు ఆన్సర్ రాయడం పక్కన పెట్టి కేవలం ముగ్గులేసి రావడం కాదు. చాలా మంది ఏం చేస్తున్నారు, ఆన్సర్ని అసలు రాయట్లేదు, కేవలం ఏదో నోటేషనల్ డయాగ్రామ్స్ అనమాట. ఇమీడియట్ గా వెళ్ళంగానే అక్కడ ఒక స్టార్ డయాగ్రామ్ డ్రా చేయడం, సర్క్యులర్ డయాగ్రామ్స్ డ్రా చేయడం, దాంట్లోనే కంటెంట్ మొత్తం రాయడానికి ట్రై చేయడం, ఇలాంటివి చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ ఆన్సర్లో డయాగ్రామ్స్ అనేవి ఆన్సర్ కి రీప్లేస్మెంట్ కాదు. అంటే ఆన్సర్ రాయడం మానేసి మనం డయాగ్రామ్స్ డ్రా చేయకూడదు. ఆన్సర్ రాసిన తర్వాత దాన్ని ఇంకా సింపుల్ గా రిప్రజెంట్ చేయడానికి మధ్య మధ్యలో అక్కడక్కడ డయాగ్రామ్స్ వేయడం మంచిది. అర్థమవుతుందా? కానీ ఈ డయాగ్రామ్స్ డ్రా చేసినప్పుడు కూడా కొన్ని స్పెసిఫిక్ ప్యాటర్న్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉంటాయి. నేను మీతో ఆ డయాగ్రామ్ మెటీరియల్ కూడా షేర్ చేస్తాను. మనము ఎక్కడైతే అప్లికబుల్ అవుతుందో అక్కడ మనం కొన్ని డయాగ్రామ్స్ డ్రా చేసుకోవడానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాగ్రామ్ టైప్ వచ్చేసి ఫ్లో చార్ట్ డయాగ్రామ్ అని ఉంటుంది. ఈ ఫ్లో చార్ట్ డయాగ్రామ్ లో ఏం చేస్తాం మనము, వి విల్ షో ద డెవలప్మెంట్ ఆఫ్ ఈవెంట్స్. అంటే ఏదైనా ఒక ప్రక్రియ ప్రకారం మనకి ఏదైనా సరే ఒక ఇష్యూ డెవలప్ అవుతుంది అనుకోండి, దాన్ని మనం ఫ్లో చార్ట్ డయాగ్రామ్ లో డ్రా చేయగలం. అర్థమవుతుందా? దాంతో పాటు కొంతమంది ఇంకొక టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఏంటంటే దే యూజువలీ షో ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సర్క్యులర్ డయాగ్రామ్. ఒక సర్కిల్ డ్రా చేసి దానికి ఆరో మార్క్స్ పెట్టడం, సో డిఫరెంట్ డైమెన్షన్స్ ని అక్కడ రాయడం, మధ్యలో సెంట్రల్ థీమ్ రాయడం అనమాట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డయాగ్రామ్. దీన్ని కూడా మీరు కంపల్సరీగా ఇంటగ్రేట్ చేసుకోవచ్చు. కానీ కొన్ని క్వశ్చన్స్ లో కొంతమంది ఏం చేస్తున్నారంటే అన్నెసెసరీ డయాగ్రామ్స్ కూడా డ్రా చేస్తున్నారు. అన్నెసెసరీ డయాగ్రామ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ గాంధారా మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ వచ్చింది క్వశ్చన్. అర్థమవుతుందా మీకు? ఈ గాంధారా మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఆబ్వియస్ గా మనం గాంధారా మథురా స్కూల్లో బుద్ధుడి బొమ్మను మనం డ్రా చేయగలమా? టైం సరిపోదు, మనకు అంత అవసరం కూడా లేదు, మనం కళాకారులేం కాదు కదా. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే చాలా మంది ఇండియన్ మ్యాప్ డ్రా చేస్తారు. మ్యాప్ డ్రా చేసి ఏ ప్రాంతాలలో ఏ కళ ఉంది అనేది చూపించడానికి ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటంటే నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియా, అంటే ఈ నార్త్ వెస్ట్ రీజన్ ఉంది కదా, అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతంలో ఒక సర్కిల్ డ్రా చేసి గాంధారా స్కూల్ అని రాస్తారు. సెంట్రల్ ఇండియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రీజన్ ఉంది కదా, అక్కడ ఒక సర్కిల్ చేసి వాట్ దే విల్ రైట్ దేర్ దిస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్ సార్, మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఒక సర్కిల్ డ్రా చేస్తారు, అక్కడ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని రాస్తారు. ఈ డయాగ్రామ్ ఓకే సార్. ఈ డయాగ్రామ్ తో మనకు పెద్ద అంటే ఒక సైడ్ కి చిన్నగా డయాగ్రామ్ డ్రా చేయడం వలన కొంచెం అయితే అడ్వాంటేజ్ ఉంటుంది ఈ డయాగ్రామ్ తో. కానీ మనకు ఏదో ఒకటి ఇరికిచ్చాలి డయాగ్రామ్ కంపల్సరీగా అని చెప్పి ఆబ్లిగేషన్ లో డయాగ్రామ్స్ మాత్రం డ్రా చేయకండి. ఎక్కడైతే మనకు అవసరం ఉంటుందో, ఎక్కడైతే మనకు ఆన్సర్ రాసినప్పుడు కంపల్సరీగా డయాగ్రామ్ అనేది వాల్యూ యాడ్ అవుతుంది అనే ఒక ఉద్దేశం మీకు ఉంటుందో అప్పుడు మీరు డయాగ్రామ్ డ్రా చేయండి. కొంతమంది ఇంకా ఏం చేస్తారంటే ఇప్పుడు సంతాల్ ముండా రెబెలియన్ క్వశ్చన్ వచ్చింది, దానికి డయాగ్రామ్ అవసరమా? ఇండియన్ మ్యాప్ లో చూపించాలా సంతాల్ ప్రాంతాలు మనకు ముండా ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయని? అసలు అవసరం లేదు. మరి అట్లాంటి క్వశ్చన్ కూడా మీరు డయాగ్రామ్ డ్రా చేస్తే అప్పుడు అది చాలా వేస్టెడ్ మ్యాప్ అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్ ఎసెన్స్ ఏంటి? క్వశ్చన్ ఎసెన్స్ వేరు. కాబట్టి మీరు ఆన్సర్ రాసినప్పుడు అలాంటి డయాగ్రామ్స్ మాత్రం కంపల్సరీగా డ్రా చేయకండి. సో ఇంకా కావాలంటే ఈ సంతాల్ ముండా రెబెలియన్ చూపించడానికి కాజెస్ ఆఫ్ ట్రైబల్ అప్రైజింగ్స్ అంటే గిరిజన తిరుగుబాట్లకు ముఖ్యమైన కారణాలు అని చెప్పి రాసి దానికి ఒక ఆరో మార్కెట్ ఫార్మాట్ లో మీరు అన్ని కాజెస్ ని రాయడం కొంచెం బెటర్ సార్. ఎందుకంటే ఆ క్వశ్చన్ మనకు డైరెక్ట్ గా గిరిజన తిరుగుబాట్లకు కారణాలు అడగలేదు, కానీ ఆ కారణాలు అనేవి మనకు అనాలిసిస్ లో హెల్ప్ అవుతాయి.
కాబట్టి మనం ఏం చేయొచ్చు, కారణాలన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇలా సైడ్ కి ఒక డయాగ్రామ్ డ్రా చేసి దాని కారణాలన్నింటినీ అక్కడ రాసేస్తే మనకు ఈజీ అయిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సర్కులర్ డయాగ్రామ్ డ్రా చేస్తారు, నేను మీకు చూపిస్తాను ఎలా డ్రా చేస్తారు అనేది, మీకు ఇంకా బెటర్ ఉంటుంది, అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఇలా కాజెస్ ఆఫ్ ట్రైబల్ రెబెలియన్స్ అని ఉంటుంది. ఏంటి కారణాలు సార్, గిరిజన తిరుగుబాట్ల కారణాలు ఏంటి? వాట్ ఆర్ ద కాజెస్? ఏంటి, ట్యాక్సా, ల్యాండ్. ఓకే, సో డెఫినెట్లీ గిరిజన తిరుగుబాట్లకు మనం కారణాలు వెతికితే కంపల్సరీ వన్ బిగ్గెస్ట్ రీజన్ ఈస్ ద కంట్రోల్ ఓవర్ జల్, జంగల్ అండ్ జమీన్ రైట్. ఇది ఒక కారణంగా రాసుకోవచ్చు కదా మనం. బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైం నుంచి కూడా గిరిజన తిరుగుబాట్లకు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈస్ కంట్రోల్ ఓవర్ వాటర్, ల్యాండ్ అండ్ ఓకే ఫారెస్ట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. ఇక్కడ చూడండి, జల్, జంగల్, జమీన్ అని ఒకసారి రాస్తాం. రాసిన తర్వాత ఇంకొక పక్క మనకు ఓకే వన్ మోర్ మేజర్ రీజన్ ఫర్ ద రెబెలియన్స్ ఈస్ క్రిస్టియన్ మిషనరీస్ ఆర్ ఎ రీజన్. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్ సార్? ఓకే, క్రిస్టియన్ మిషనరీస్ ఈ ట్రైబల్ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ కల్చర్ ని డిస్ట్రాయ్ చేశారు కాబట్టి ఈ క్రిస్టియన్ మిషనరీస్ అనే వాళ్ళు కూడా ఒక మెయిన్ రీజన్. దాంతోపాటు ఈ గిరిజన తిరుగుబాట్లకు ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటి, వన్ మోర్ మేజర్ రీజన్ ఫర్ ది రెబెలియన్స్ ఆఫ్ ది ట్రైబల్స్ ఈస్ ప్రైమరీలీ బికాస్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ అవుట్ సైడర్స్. అంటే ఈ గిరిజన అంటే గిరిజన ప్రాంతాలకు మిగతా భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ వ్యాపార దృక్పథంతో వెళ్ళిన వాళ్ళు కూడా ఈ గిరిజన తిరుగుబాట్లకు కూడా ఒక కారణం అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఎంట్రీ ఆఫ్ అవుట్ సైడర్స్ అంటే మీరు వినుంటారు ఈ టర్మ్. అవుట్ సైడర్స్ ని ఈ ట్రైబల్స్ వాళ్ళు డీకూస్ అని పిలుస్తారు. డీకు ఓకే, డాకుకి ఇంకొక వర్డ్. డాకు అంటే ఏంటి, దొంగలు. కాబట్టి ఈ గిరిజనుల పర్సెప్షన్ ఎలా ఉండేదంటే ఓకే, మిగతా భారతీయుల్ని కూడా వాళ్ళు దొంగల్లా చూసేవాళ్ళు. ఈ అవుట్ సైడర్స్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో కాబట్టి మీరు ఇలా ఒక చిన్న నొటేషనల్ డయాగ్రామ్ డ్రా చేసి ఈ 3 ఫ్యాక్టర్స్ ని ఇట్లా డయాగ్రామాటిక్ గా రిప్రజెంట్ చేస్తే ఆటోమేటికలీ విల్ ఇట్ యాడ్ వాల్యూ టు యువర్ ఆన్సర్ ఆర్ నాట్ సార్? ఇలాంటి సింప్లిస్టిక్ డయాగ్రామ్స్ మనం కంపల్సరిగా ఆన్సర్స్ లో యూజ్ చేసుకోవాలి. చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఆటోమేటికలీ ఆన్సర్ వాల్యూ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అర్థమవుతుందా మీకు నేను చెప్పిన విషయం? సో ఇలాంటి కొన్ని అడిషనల్ డయాగ్రామ్స్ మనము త్రూ అవుట్ ద కోర్స్ విల్ కీప్ లెర్నింగ్ దెమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏంటంటే మీకు తెలిసి ఉంటుంది, సింధు నాగరికతలో ఉన్న పట్టణీకరణ మీద చాలా సార్లు క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు కాదు, 2008 నుంచి మనం పేపర్లు చూస్తే ఈ క్వశ్చన్ సింధు నాగరికత పట్టణీకరణ దాని ఇంపాక్ట్ ఏంటనే విషయం చాలా సార్లు మనం క్వశ్చన్ అడిగారు. అవునా కదా? మీరు చాలా సార్లు రాస్తుంటారు సింధు నాగరికతలో ఓకే టౌన్ ప్లానింగ్ అనేది గ్రిడ్ ప్యాటర్న్ లో ఉందని రాస్తారు చాలా మంది. సార్ ఓకే, గ్రిడ్ ప్యాటర్న్ లో ఉందని చెప్పి చాలా మంది రాస్తారు కదా. మరి ఈ గ్రిడ్ ప్యాటర్న్ అని జస్ట్ రాయడం కంటే కూడా ఓకే ఇలా ఒక సింపుల్ నొటేషనల్ డయాగ్రామ్ యూ కెన్ డ్రా దిస్ వే. దిస్ ఇస్ హౌ ఏ గ్రిడ్ లుక్స్ లైక్, రైట్? గ్రిడ్ అంటే ఎలా ఉంటుంది, ఇలానే ఉంటుంది కదా. రోడ్స్ కటింగ్ ఈచ్ అదర్ అట్ రైట్ యాంగిల్స్. ఓకే, రోడ్స్ ఒకదాన్ని ఒకటి రైట్ యాంగిల్స్ లో కట్ చేస్తాయి. అండ్ సిటీ ప్లానింగ్ ఎలా ఉంటుంది అంటే అబ్సల్యూట్ గ్రిడ్ ప్యాటర్న్ లో మనకి సిటీ ఉంటుంది. ఇది ఒక సింపుల్ డయాగ్రామ్ అవుతుంది కదా, అవునా కదా? దాంతో పాటు ఓకే వన్ మోర్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ వన్ మోర్ డయాగ్రామ్. ఈ సింధు నాగరికతలో మనకు కోట గోడలు, ప్రతి సిటీకి ప్రహరీ గోడలు ఉంటాయి కదా. ప్రహరీ కోట గోడలు ఉంటాయా ఉండవా? ఈ ప్రహరీ కోట గోడలు ఎలా ఉంటాయంటే సో చూడండి, ఎవ్రీ wall has this kind of structure. ఇలా ఉంటుంది. దీన్ని బాస్టియన్స్ అంటారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. అంటే మీరు ఎప్పుడైనా కోటలు అబ్జర్వ్ చేశారా? ఓకే, డిఫెన్సివ్ ప్లస్ అఫెన్సివ్. ఎందుకు? ఇక్కడ నుంచి వాళ్ళు దాచుకునే వాళ్ళు ఏదైనా అటాక్ జరిగినప్పుడు దాంతో పాటు ఇక్కడ నుంచి ఆరోస్ కానీ ఇట్లాంటివన్నీ షూట్ చేయడానికి ఈ బాస్టియన్ స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ డయాగ్రామ్ కూడా ఒకటి వాల్యూ యాడ్ అవుతుందా అవదా? డెఫినెట్లీ ఇట్ విల్ యాడ్ వాల్యూ. దెన్ అలాంగ్ విత్ దాట్ ఓకే మీరు చాలా సార్లు రాసి ఉంటారు ఏంటంటే సింధు నాగరికతలో ఓకే సో మనకు బ్రిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, ఇటుకలు. ఆ ఇటుకలు ప్లేస్మెంట్ కూడా ఎలా ఉండేదంటే వినండి. సో ఇప్పుడు మనము ఒక డయాగ్రామ్, దీనికి కూడా ఒక సింపుల్ డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు. ఎలా ఉంటుందంటే ఇటుకలు పేరవడం ఎలా వెలుస్తారంటే దీన్ని ఇంగ్లీష్ బాండ్ స్టైల్ అంటారు. ఓకే, సో ఇంగ్లీష్ బాండ్ స్టైల్ అంటారు.
సో దీంట్లో ఇటుకలు పేరవడం ఇలా ఉంటుంది అనమాట. మళ్ళీ థర్డ్ లెవెల్లో ఉన్న ఇటుకలు ఎలా ఉంటాయంటే మళ్ళీ ఓకే దే విల్ ఎక్స్టెండ్ ఇట్ దిస్ వే. ఆర్ యు అండర్స్టాండింగ్ దిస్? సో దీన్ని ఇంగ్లీష్ బాండ్ సిస్టమ్ అంటారు. ఇది ఒక డయాగ్రామ్ గా మీరు మెన్షన్ చేసుకోవచ్చు కదా. సో ఇలా మనము ఒక చిన్న క్వశ్చన్లో సింధు నాగరికతలోని పట్టణీకరణ క్వశ్చన్లోనే ఒక 3-4 డయాగ్రామ్లు డ్రా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా ఛాన్స్ ఉన్న దగ్గర మీరు కంపల్సరీ డ్రా చేయాలి. దాంతోపాటు మీరు టీజీపీఎస్సీ లాస్ట్ ఇయర్ పేపర్ తీసి చూస్తే ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ మీద ఒక క్వశ్చన్ అడిగారు. ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా has taken inspiration from Mughal, Persian and provincial architectural style అని చెప్పి, లేకపోతే ముఘలుల కన్స్ట్రక్షన్ స్టైల్ అంటే వాస్తుకళ ఏదైతే ఉందో ఆర్కిటెక్చర్, ఈ ముఘలుల వాస్తుకళ ఓకే పర్షియన్, ప్రొవిన్షియల్, దాంతోపాటు ఢిల్లీ సుల్తానేట్ స్టైల్తో ఇన్ఫ్లుయెన్స్ అయిందని అన్నారు. ఈ క్వశ్చన్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ మీద చాలా సార్లు క్వశ్చన్ అడిగారు కాబట్టి మనం దాని మీద ఒక 3-4 డయాగ్రామ్స్ ముందే ప్రిపేర్ అయ్యి వెళ్తే అయిపోతుంది కదా. అవును కదా. ఇప్పుడు చూడండి, ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అంటే నీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏం గుర్తొస్తుంది చూడండి. నేను ఐఎమ్ నాట్ టీచింగ్ ఎనీ కాంప్లికేటెడ్ డయాగ్రామ్స్, వెరీ సింపుల్ డయాగ్రామ్స్. ఓకే, డోమ్ ఇలా ఉంటుంది, దాంతోపాటు ఇలా ఛత్రీస్ ఉంటాయి కదా, ఇవి మినార్ కాదు, ఇది ఛత్రి. ఓకే, దిస్ ఇస్ ఛత్రి, నాట్ మినార్. ఓకే, మినార్ అంటే మనకు ఇక్కడ సైడ్కి ఉంటుంది, ఇలా ప్లాట్ఫామ్ ఉంటుంది, మళ్ళీ దానిపైన ఇక్కడ మళ్ళీ ఒక డోము, సెంటర్లో ఇలాంటి 2-3 స్ట్రక్చర్లు డ్రా చేసి ఇటు కూడా ఒక మినార్ డ్రా చేశారు అనుకోండి. ఓకే, నాకైతే డయాగ్రామ్స్ డ్రా చేయడం పెద్ద రాదు. ఓకే, మీరైతే చేస్తారు కదా ఇంకా నీట్గా, నోట్స్లో అయితే ఇంకా ఈజీగా చేయలేమా? సో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు రిప్రజెంట్ చేస్తూ అంటే ఎలా రాయాలి, ఇది తీసి ఆర్చ్ అని రాయాలి. ఆర్చ్, దిస్ ఈస్ ఏ రైస్డ్ ప్లాట్ఫామ్. చూడండి, దిస్ ఈస్ మినార్, మీకు అందరికీ తెలుసు కదా మినార్ అని. ఇదేంటి ఛత్రి, ఇదేంటి డోమ్. దిస్ isn't it a very simple diagram which can add value to your answer? Are you understanding this? ఇలా మనము ఓకే ఎక్కడైతే డయాగ్రామ్స్ పాసిబిలిటీ ఉంటుందో ఆ డయాగ్రామ్స్ ని నేర్చుకుందాం. దాంతోపాటు ఎక్కడైతే ఫ్లో చార్ట్స్ లేకపోతే నొటేషనల్ డయాగ్రామ్స్ పాసిబిలిటీ ఉంటుందో ఆ నొటేషనల్ డయాగ్రామ్స్ కూడా మనము డ్రా చేసుకోవడానికి ట్రై చేయాలి. అర్థమవుతుందా మీకు నేను చెప్పిన విషయం? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సో అండ్ ఇంకోటి ఏంటంటే మనకు మెయిన్ గా ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ గోయింగ్ ఇన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ లో మనం డిస్కస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు చాలా క్వశ్చన్స్ ఫైనల్ గా ఎగ్జామ్ లో తగలడానికి కూడా చాలా పాసిబిలిటీ ఉంటుంది. దెర్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ పాసిబిలిటీ దట్ ద సేమ్ క్వశ్చన్ విల్ టర్న్ అప్ ఇన్ ద ఎగ్జామ్ టు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే 2008 నుంచి 2024 వరకు జరిగిన పేపర్స్ చూడండి ఒకసారి, అవే క్వశ్చన్లు ఓకే జస్ట్ మార్చి మళ్ళీ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఒక క్వశ్చన్ చెప్తాను నేను, గాంధీ అంబేద్కర్ మధ్య సారూప్యతలు వ్యత్యాసాల గురించి చాలా సార్లు క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ 2008లో అడిగితే మళ్ళీ 2024లో అదే క్వశ్చన్ అడిగారు. అర్థమవుతుందా మీకు? దాంతో పాటు ఇంకొక ఫేవరెట్ థీమ్ ఏంటంటే యూపీఎస్సీ వాళ్ళది ఓకే లోయర్ కాస్ట్ మూవ్మెంట్స్. తెలిసి ఉంటుంది కదా మీకు, పెరియార్ ఓకే, దాంతో పాటు జస్టిస్ పార్టీ మూవ్మెంట్. సో ఇవన్నీ కూడా మనకు భారతదేశంలో మోడర్న్ ఇండియాలో జరిగిన లోయర్ కాస్ట్ మూవ్మెంట్స్ కదా. ఆ లోయర్ కాస్ట్ మూవ్మెంట్స్ గురించి చాలా సార్లు క్వశ్చన్ అడిగారు. అది ఇంకొక ఫేవరెట్ థీమ్. అది నేను ఐ కెన్ షో యూ 3 times దట్ సేమ్ క్వశ్చన్ హ్యాస్ బీన్ రిపీటెడ్. ఇంకోటి ఏంటి, శివాజీ మహారాజ్ ఈస్ వన్ మోర్ పర్సన్ హూ ఇస్ వెరీ ఫేవరెట్ ఆఫ్ దీస్ పీపుల్. శివాజీ మహారాజ్ మీద ఎన్నిసార్లు క్వశ్చన్ అడిగారంటే 3-4 సార్లు. ఓకే, ఆయన భూ సంస్కరణల మీద ఒకసారి క్వశ్చన్, అడ్మినిస్ట్రేషన్ మీద ఇంకొకసారి క్వశ్చన్, ఇంకొకసారి ఆయన ఓకే సో ఆయనని మనం నిజంగానే ఒక భారతీయవాదిగా కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది ఇంకొకసారి క్వశ్చన్. మనం భారతీయవాదిగా కన్సిడర్ చేయొచ్చా శివాజీ మహారాజ్ని? కెన్ వి కన్సిడర్ హిమ్ యాజ్ ఎ నేషనల్ హీరో ఆఫ్ ఇండియా? క్వశ్చన్ ఆన్సర్ లూట్, దోపిడీ. ఓకే, సో శివాజీ మహారాజ్ తెలంగాణ ప్రాంతానికి చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటంటే దోపిడీ చేయడం. ఇది నిజం సార్, మీకు తెలియకపోవచ్చు. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ, ఫ్యాక్చువల్లీ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. అవునా కదా?
ఓకే, మీరు చూడండి కావాలంటే నిజాం ఆఫ్ హైదరాబాద్, ఓకే, నిజాముల కాలం ముందే కుతుబ్ షాహీల కాలంలోనే శివాజీ మహారాజ్ ఉన్నాడు. మరి ఆ టైంలో ఏం చేశారు ఆయన? చాలా సార్లు ఓకే దోపిడీ, దాంతో పాటు మల్టిపుల్ ఇన్వేషన్స్ హీ కండక్టెడ్ ఆన్ తెలంగాణ. ఓకే, మరి అలాంటి ఆయన మన నేషనల్ హీరో అనొచ్చా? ఓకే, అది నేను జస్ట్ ఒక ఇనిషియేషన్ ఇస్తున్నాను. ఇంకో డైమెన్షన్ కూడా ఉంది. వాళ్ళు ఎందుకు ఆ క్వశ్చన్ అడుగుతున్నారంటే, ఆయన్ని మనము ఓకే ఒక నేషనల్ హీరోగా కన్సిడర్ చేయొచ్చా అంటే, ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయాలనే విషయం రెండు చర్చించాలి. అర్థమవుతుంది మీకు నేను చెప్పిన విషయం? సో ఈ విధంగా క్వశ్చన్స్ మనకు చాలా సార్లు ఓకే అడుగుతున్నారు. శివాజీ మహారాజ్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్. దాంతో పాటు అక్బర్ మీద క్వశ్చన్లు అడుగుతున్నారు. దాంతో పాటు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయితే మరి నిజంగానే మరి ఏ ఎగ్జామ్ లో అడగనని క్వశ్చన్లు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద అడిగారు. లేకపోతే మళ్ళీ తొలివేద కాలం మలివేద కాలం మధ్యలో ఉన్న ఓకే డిఫరెన్సెస్ గురించి మళ్ళీ క్వశ్చన్లు అడిగారు. అర్లీ వేదిక్ పీరియడ్ కి లేటర్ వేదిక్ పీరియడ్ కూడా డిఫరెన్సెస్ ఏంటి? ఓకే, ఇది మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్. మరి ఇలాంటి క్వశ్చన్లకు మనం పర్ఫెక్ట్ ఆన్సర్స్ తయారు చేసి పెట్టుకుంటే మెయిన్స్ క్రాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది. చూడండి, గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ ఈజ్ ఆల్ అబౌట్ నాలెడ్జ్, మెయిన్స్ ఈజ్ ఆల్ అబౌట్ స్ట్రాటజీ. హౌ వెల్ యూ స్ట్రాటజైజ్ విల్ డిటర్మైన్ హౌ మెనీ మార్క్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ మెయిన్స్. గుర్తుపెట్టుకోండి, ఇదంతా స్ట్రాటజీని. ఎంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా చాలా సార్లు మెయిన్స్ లో మార్క్స్ రావు. చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది, అరే వీడికి ఎలా వచ్చింది అని మీకు అనిపించే నాలెడ్జ్ బేస్ ఉన్న చాలా మంది పీపుల్ మెయిన్స్ లో చాలా ఈజీగా స్కోర్ చేస్తారు. అంటే మీకు తెలుసు కదా, తెలంగాణలోను ఏపీలోను ప్రిలిమ్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఏం కాదు. చాలా మంది క్లియర్ చేస్తారు ప్రిలిమ్స్, అవునా కదా? రేషియో ఎక్కువ కదా మెయిన్స్కి తీసుకునేది, అవునా కదా? ఏ రేషియోలో తీసుకుంటారు సార్ ప్రిలిమ్స్ టు మెయిన్స్? 1:50, 50. మరి ఏ ఎగ్జామ్కి ఇంత రేషియోలో ఎవరు సెలెక్షన్ చేయరు. 1:50 అంటే ఏంటి సార్? 50 మంది ఒక పోస్ట్కి ఈ మెయిన్స్ రాస్తారు. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్లో కూడా 1:10 రేషియోలో ప్రిలిమ్స్ టు మెయిన్స్ ఉంటుంది. కానీ మనకు ఏపీ తెలంగాణలో ఎక్కువ మందిని ఓకే మెయిన్స్ రాయించాలనే ఉద్దేశమో ఏమో నాకు తెలియదు, కానీ 1:50 రేషియో పెట్టారు. కాబట్టి చాలా మంది క్లియర్ చేస్తారు. ఇక్కడ క్లాస్లో కూర్చున్న వాళ్ళు కొంచెం సీరియస్ ఎగ్జామ్ గురించి ఉన్నా సరే కంపల్సరీగా ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది. మరి ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత రియల్ ఫైట్ ఎక్కడ ఉంటుంది? మరి మెయిన్స్ లో ఉంటుంది. మరి మెయిన్స్ లో మీ ఫ్యాక్చువల్ నాలెడ్జ్ అనేది మీకు హెల్ప్ అవుతుందా అంటే ఎస్, బట్ ఓన్లీ టు 50% ఎక్స్టెంట్. Rest 50% is all about strategy, how you are presenting, how you are writing. These become much more important than the earlier exam. అర్థమవుతుందా మీకు నేను చెప్పిన విషయం? సో బేస్డ్ ఆన్ దిస్ విల్ డూ ద డిస్కషన్ అండ్ ఐ విల్ ప్రొవైడ్ లైక్ ప్రాపర్ ఆన్సర్స్. ఓకే, ప్రతిరోజు మీకు తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్గా తెలుగులో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఇంగ్లీష్ మీడియంలో సపరేట్ హ్యాండ్ అవుట్స్ వస్తాయి. ఓకే, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ తెలుగు మీడియం? రఫ్లీ సమ్వేర్ అరౌండ్ 30% of the class are Telugu. Rest of you are English medium. Okay, so మీకు హ్యాండ్అవుట్స్ వస్తాయి రేపటి నుంచి. హ్యాండ్అవుట్స్ లో మనకు ఎలా ఉంటుందంటే క్వశ్చన్ తర్వాత ఇమీడియట్లీ ఆన్సర్, దెన్ ఫాలోడ్ బై 1 more క్వశ్చన్. రేపటి క్లాస్కి మాత్రం ఒక 3 questions ని హ్యాండ్అవుట్ నేను ముందే పంపిస్తాను. దాంతోపాటు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ హ్యాండ్అవుట్ కూడా నేను షేర్ చేస్తాను మీతోని. ఇది మీరు కంపల్సరీగా మొత్తం ఒకసారి చదవాలి. ఏ క్వశ్చన్స్ వచ్చాయి, ఏ క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయనే విషయం మీరు చదివి కంపల్సరీగా దాన్ని అర్థం చేసుకొని నాకు చెప్పాలి. ఆల్రైట్, సో ఎనీ అదర్ క్వశ్చన్స్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? ఎనీ క్వశ్చన్స్? నో? ఓకే, టీచర్ని పెద్ద ఇబ్బంది పెట్టరా మీరు? రేపటి నుంచి పెడతాం సార్, మొదటి రోజు కదా, మీకు కూడా కొంచెం ఓకే గ్యాప్ ఇద్దాం అనుకుంటా. ఓకే, సో రేపటికి మీ డ్యూటీ ఏంటి? సిలబస్ అయిన వాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుకొని రావాలి. సిలబస్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓకే ఏదో ఒక స్టాండర్డ్ బుక్, తెలుగు అకాడమీ అయినా కావచ్చు, దాంట్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాప్టర్ ఏదైతే ఉందో దాంట్లో సైడ్ హెడింగ్స్ అన్ని చూసుకొని రండి. ఓకే, సో దిస్ ఇస్ ద కేస్. ఎనీ అదర్ క్వశ్చన్స్? నో? ఫైన్ దట్. ఓకే, ఐల్ సీ యూ tomorrow same time, maximum 3:30. So 3:30 to 5 we will take the class. So per day we will try to discuss at least 3 to 4 questions. All right, fine.